రోజు ఇంకా లోతైన మర్మాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా అనండి. చూడండి, మనం నేర్చుకున్న వాక్యము మనల్ని మోస్తుందంట. నేను చిన్న ఉన్నప్పుడు మాకు సండే స్కూల్లో ఒక సేయింగ్ ఉండేది. ఏంటో తెలుసా అండి? నువ్వు బైబిల్ని మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది, నువ్వు బైబిల్ని మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది. అంటే నేను ఏమనుకునేవాడిని అంటే, బైబిల్ నేను మోసుకొని పోతాను కదా, చేతిలో పట్టుకొని పోవడము, సంకలు పెట్టుకొని పోవడము, ఏదో ఒకటి చేస్తాము. ఆ చేసినప్పుడు అంట బైబిల్ మనల్ని మోస్తుంది అనుకుంటాం. కానీ తప్పండి. బైబిల్ నువ్వు మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు మోస్తావో ఆ తర్వాత నీకు అవసరం వచ్చినప్పుడు అదే వాక్యము నిన్ను మోస్తుందంట. బైబిల్ని మోస్తే నిన్ను మోస్తుంది అంటే తప్పు. బైబిల్ని మోయడం అంటే ఇట్లా చేతిలో పట్టుకొని వెళ్ళడం కాదు. ఆ వాక్యము నీ హృదయంలో ఉండటము, ఆ వాక్యము నీ మనసులో ఉండటము, ఆ వాక్యము నీ యొక్క ఆత్మలో ఉండటము. అలా ఉన్నప్పుడు ఏమైతుందంట అండి, నీకు అవసరం వచ్చినప్పుడు ఈ వాక్యము నిన్ను ముందుకి నడిపిస్తుందంట. హల్లెలూయా. ఈ రోజు మనము దేవుని రాజ్యం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఏమేమి నేర్చుకున్నాం? దేవుని రాజ్యము ఎంతమంది చూడగలరు? ఎంతమంది అయితే ఆయన నామములో రక్షింపబడతారో వాళ్ళు మాత్రము దేవుడు రాజ్యాన్ని చూడగలరు. దానికి యోహాను సువార్త 1 నుంచి 3 అధ్యాయాల వరకు, 4 అధ్యాయాల వరకు చదువుకుంటే మనకు కనిపిస్తుందండి. ఇంకోటి, ఎంతమంది ఆయన రాజ్యంలోకి వెళ్ళగలరు? ఎంతమంది అయితే ఆత్మతోనూ నీటి ద్వారా జన్మిస్తారో వాళ్ళు మాత్రము దేవుని రాజ్యంలోకి వెళ్ళగలరు. ఇంకొక చోట కూడా ఉంటుందండి, ఎంతమంది అయితే దేవుని పిల్లలు అంటే చిన్న పిల్లలు వాళ్ళే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేదో అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలోకి ఎంటర్ కాలేదంట. కొంతమందికి ఏంటో తెలుసా అండి, ఏడుస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు, కొంతమందికి జుట్టు నించుంటేనే పరిశుద్ధాత్మ వచ్చినట్టు. లేదు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని నమ్మాలి అంటే కేవలం జుట్టు నించున్నప్పుడు కాదు, లేదా నాకు ఏడుపు వచ్చేసి నేనేం చేశాను అనడము కాదు, నేను మోకరించినప్పుడు నాకు అనిపించింది కాదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు నీకు నీ ఆత్మలో తెలుస్తుంది. You never understand him through your senses. హల్లెలూయా. దేవుడి రాజ్యంలో మనం ఎలా జీవించాలి? మహిమలో జీవించాలి. సరే, ఎన్ని గుమ్మముల గురించి మాట్లాడుకుందాం మనం. ఏమే గుమ్మాలంటే చేపల గుమ్మము, గొర్రెల గుమ్మము. మొదటికి ఏ గుమ్మంలోకి వస్తాం మనం? గొర్రెల గుమ్మంలో నుంచి మనం దేవుడి రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలి. దాని తర్వాత మనల్ని ఏం చేస్తాడు? ఏ గుమ్మం వైపు తీసుకెళ్తాడు? చేపల గుమ్మంలోకి తీసుకెళ్తాడు. చేపల గుమ్మం అంటే ఏంటండి? గొర్రెల గుమ్మం అంటేనేమో మనము యేసు ప్రభు దగ్గర రావటము, చేపల గుమ్మం అంటేనేమో నువ్వు ఇతరులని తీసుకొని రావటం. అంటే నువ్వు మొదటిగా ఆయన రాజ్యంలో నాటబడితే ఇతరులను నువ్వు తీసుకొని రాగలుగుతావు. ఈ 2 గుమ్మాలు ఉన్నాయండి. ఈ 2 గుమ్మాల తర్వాత ఇప్పుడు తెచ్చిన వాళ్ళకి మనం ఏం నేర్పియాలి? ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఎక్కడ అయిపోయిందంటే, అన్యులు సంఘంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అన్యులు ఉన్నారనుకోండి మన మధ్యలో, వాళ్ళు చూస్తుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి. మొదటిగా అందరు ప్రార్థన చేస్తారు, ఓపెనింగ్ ప్రేయర్. రెండోది ప్రైజ్ అండ్ వర్షిప్, పాటలు పాడతారు, చప్పట్లు కొడతారు, అన్య భాషలలో ఏదో మాట్లాడుతున్నారు బాబీదే అర్థం కాని లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? ఇది రెండోది. మూడోది సాక్ష్యాలు. నాలుగోది వాక్యము. ఐదోది వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఆరోది దేవుని బలలో పాల్గొంచుకుంటారు. ఏడోది క్లోజింగ్ ప్రేయర్. ఇదేనా క్రైస్తవత్వం అంటే? క్రిస్టియన్స్ ఏం చేస్తారు? నెక్స్ట్ యేసు ప్రభు నమ్ముకున్నాక మనం ఏం చేయాలి? అంటే కరెక్టే, యేసును పోలి జీవించాలి మనము. కానీ ఇక్కడ మనము కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ మనం మర్చిపోతున్నాం. అంటే ఏంటంటే యేసు ప్రభు గురించి నేర్చుకోవటం, ఆయన కుమారుడు గురించి నేర్చుకోవటం, ఆయన గురించి నేర్చుకోవటం, పరిశుద్ధాత్మ గురించి నేర్చుకోవటం. అంటే
నువ్వు ఏం నేర్చుకుంటున్నావు సంఘంలో ఉండి? 10 సంవత్సరాలు సంఘంకి వెళ్తాము కానీ ఇంకా భయంలోనే జీవిస్తాం. 20 సంవత్సరాలు సంఘానికి వెళ్ళి కానీ ఇంకా అదే తప్పుడు ఆలోచనలతోటే ఉంటాం. 30 సంవత్సరాలు సంఘంలో ఉండి ఇంకా దేవా నీ చిత్తమైతే నన్ను రక్షించు ప్రభువా, నీ చిత్తమైతే నన్ను కాపాడు ప్రభువా, నీ చిత్తమైతే అంటే నీకు 30 సంవత్సరాలు దేవుని రాజ్యంలో ఉండి కూడా ఆయన చిత్తమేందో నీకు తెలుస్తలేదు. క్రైస్తవులు నేర్చుకోవాలండి ప్రార్థన చేయటము. ఇంకా ఆపేయండి. దేవుని చిత్తం ఉంటే అవుతుంది, దేవుని చిత్తం ఉంటే ఇవి జరుగుతాయి అంటే ఆయన చిత్తం లేకుండా జరుగుతాయి కాదు బ్రదర్. దేవుని చిత్తం ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా, మళ్ళీ ఎందుకు దేవుని చిత్తాన్ని వద్దంటున్నావు? కొట్లాడినప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? కొంతమంది అంటారు దేవుడు నాకు ఏదో నేర్పియడానికి అనారోగ్యం నాకు పంపించాడు. అవునా, మరి ఎందుకు డాక్టర్ దగ్గర పోతున్నావు? అది దేవుని చిత్తం కదా నీకు ఉండడానికి. టాబ్లెట్లు వేసుకొని ఎందుకు ఆపేస్తున్నావు దాన్ని? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పే మాత్రం? దేవుని చిత్తము నువ్వు సఫర్ అవ్వటము. నువ్వు ఎందుకు ఆ సఫరింగ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నావు? ఎందుకంటే మనకే తెలియదు దేవుని చిత్తం ఏంటి మన లోపట. అంటే మనము ఎప్పుడైతే గొర్రెల గుమ్మం నుంచి వస్తామో దేవుడి యొక్క కృప మనం చూస్తామండి, మనం రక్షింపబడతాం. ఓకేనా? రెండో గుమ్మం నుంచి ఎప్పుడైతే దేవుడు మనల్ని అంటే యేసుక్రీస్తు మనల్ని తీసుకొస్తాడో అక్కడ మనము ఇతరులను ఆ ఒక సంఘంలోకి తీసుకొస్తాం, దేవుడి రాజ్యంలోకి తీసుకొస్తాం. ఇప్పుడు 3వ గుమ్మం గురించి మనం నేర్చుకుంటున్నామండి. ఈ 3వ గుమ్మం దగ్గర మనం ఏం చేస్తామంటే క్రైస్తవులు కొత్తోళ్ళైనా సరే పాతోళ్ళైనా సరే యేసుక్రీస్తు గురించి నేర్చుకోవాలి. ఈ 3వ గుమ్మం ఏంటంటేనండి సాదృశ్యంగా నిలుస్తుంది. ఏంటంటే యేసుక్రీస్తు ఏదైతే పాత నిబంధనలో ఆది కాండం నుంచి అందరికీ చేసుకుంటూ వస్తున్నాడో, ఈ ఏదైతే నూతన నిబంధనలో మొదటి సంఘంలో చేసుకుంటూ వస్తున్నాడో ఈ రోజు నీకు నాకు అదే చేసుకుంటూ వస్తాడు. అది మనం నేర్పియాలి మన పిల్లలకి, అది మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి నేర్పియాలంటే మొదటిగా మనం నేర్చుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే మనమే సగం నేర్చుకుంటున్నాం. ఇంకా మన పిల్లలకి ఏం నేర్పిస్తామో? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పే వాక్యం? చూడండి, దేవుడు వాక్యం చెప్పాలి అంటే మొదటిగా మనము నేర్చుకోవాలి. ఈ 3వ గుమ్మము పాత గుమ్మము. నెహెమియా 3వ అధ్యాయము 6వ వచనం తీసి చదువుకుందాం. నెహెమియా 3వ అధ్యాయము 6వ వచనము. పాత గుమ్మం గురించి ఉంటుందండి ఇది. 3:6. పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పసేయ కుమారుడైన యెహోయాదావును బెసద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలమును ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చింది. ఈ పాత గుమ్మం ఎక్కడుందో తెలుసా అండి? దేవుడి రాజ్యంలో తూర్పు దిక్కున ఉందంట. ఎక్కడుందంట? తూర్పు దిక్కున. అంటే మనం ఇప్పుడు దేవుడి రాజ్యము దేనితో పోలుస్తున్నాం అంటే బెత్లెహేంతో పోలుస్తున్నాం. బెత్లెహేంకి నెహెమియా చదివితే ఎన్ని గుమ్మాలు ఉన్నాయంట? 12 గుమ్మాలు. అంటే సియోనుకి 12 గుమ్మాలు ఉంటాయి. మీరు ప్రకటన గ్రంథం చదివిరంటే సియోన్లో ఎన్ని గుమ్మాలు ఉంటాయి? ఆ ఒక్కొక్క గుమ్మం గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుడు రాజ్యము సియోన్ కదండి. ఆ సియోను మనలో ఒకటి ఉంది. ఆ సియోను మనలో ఒకటి ఉన్నప్పుడు మనము ఏ గుమ్మం నుంచి వెళ్తే ఏమైతుందో మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం పాత గుమ్మం దగ్గరకు వచ్చాం. ఓకే, ఈ పాత గుమ్మం ఎక్కడుందిరా బాబు అంటే తూర్పు దిక్కున ఉందంట. ఈ తూర్పు దిక్కున ఇంకొకటి కూడా ఉందంట అండి. ఈ తూర్పు దిక్కున అంటే చూడండి, దేవుడు రాజ్యంలోకి వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా? మొదటిగా సరే ఇలా చెప్తాను. ఆగస్ట్ 15th ఫ్లాగ్ హోయిస్టింగ్ కి గల్లీలలో కాకుండా ఎక్కడికి వెళ్ళొచ్చు మనం? అదే స్కూల్స్ గల్లీలలో కాకుండా వెళ్ళాలంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? స్టేట్ లో ఉంటేనేమో పరేడ్ గ్రౌండ్. అదే ఇండియా వైడ్ అంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. అవునా? అవునా? ఇప్పుడు దేవుడు రాజ్యంలో నువ్వు వెళ్తున్నావు అంటే నీకేమైనా సమస్య వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఒక రాజు దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు?
రాజు దగ్గర ఉన్నప్పుడు అన్న నేను ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు? రాజు దగ్గరికి వెళ్తావు కదండి. ఈ తూర్పు దిక్కునంట ఏమున్నదంటే దేవుడు ఆయన త్రోన్ వేసుకొని కూర్చున్నాడంట. అంటే ఈ యొక్క పాత గుమ్మములో అంట ఏమున్నదంట? ఆ ఉత్తర దిక్కున దేవుని యొక్క సింహాసనమై ఉన్నదంట. అది ఎక్కడుందిరా బాబు అంటే కీర్తనలు 48:1-2 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 48:1-2 వచనాలు. Psalms 48:1 and 2. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి భూమికి సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా. ఇంగ్లీష్ లో అయితేనేమో అక్కడ ఏమున్నదంటే సియోను అనే పట్టణము, దానిపైన ఆయన ఒక సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు అని ఉంటుంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. అంటే ఈ పాత గుమ్మం ఏంట్రా బాబు అంటే దేవుని యొక్క అదేమంటాడు థ్రోన్ దగ్గర మనం వెళ్ళటం. అంటే ఆ పాత గుమ్మం ఓపెన్ చేసి చూస్తే ఏం కనిపిస్తుంది అంటే తెలుసా అండి? పాత పట్టణం కనిపిస్తుంది, యెరూషలేం పట్టణం కనిపిస్తుందంట. ఆ యెరూషలేం పట్టణము సియోన్ పట్టణానికి పోలి ఉంటుంది. ఇప్పుడు ఆ సియోన్లో ఎవరు ఉంటారంట అండి? చెప్పండి, ఎవరు? యెహోవా దేవుడు. సియోనులో నాతో ఉన్నవాడు అని పాట పాడుకుంటారు, తెలియకుండానే పాటలు పాడతాం మనం. సియోన్లో ఎవరున్నారు? యెహోవా దేవుడు నీతో పాటు నాతో పాటు సింహాసనం పైన ఉన్నాడంట. సారీ, మనమే ఆయనతో పాటు సింహాసనం పైన ఉన్నాం. హల్లెలూయా. ఈ పాత గుమ్మం అంట నేర్చుకోవడానికి సాదృశ్యం. ఎందుకు నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ఒకసారి సామెతలు 22:28-29 వచనాలు మనం చూసుకున్నాం. సామెతలు 22:28-29. Proverbs 22:28-29. కీర్తనలు తర్వాతనే సామెతలు ఉంటాయండి. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నేను తీసివేయకూడదు. నీ పొలిమేర రాయిని నువ్వేం చేయకూడదంట? తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటనే నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నానంట అండి? నూతనంగా యేసుక్రీస్తులోకి వచ్చిన వాళ్ళకంట పాత పునాదురాలు ఏదైతే మన తండ్రులు వేశారో అవన్నీ తీసి చూపెట్టొద్దంట, అంటే తీసి పడేయొద్దంట, అది చూపించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘం పెట్టి 3.5 సంవత్సరాలు అవుతుంది, 4వ సంవత్సరంలో ఉన్నాం. 4th యానివర్సరీ మొన్ననే చేసుకున్నాం. 4వ సంవత్సరంలో ఉన్నాం, సారీ 3.5 కాదు, 4th యానివర్సరీ చేసుకున్నాం. అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మనకి కొన్ని మైల్ స్టోన్స్ అనేది వస్తాయి కదండి. అప్పుడు కొత్తగా జాయిన్ అయిన అంటే సంఘంలోకి వచ్చిన వాళ్ళకి మనం ఏం చూపెడతాము? మేము మొదలు పెట్టినప్పుడు ఎక్కడ ఉండేనో తెలుసా? సో అండ్ సో ప్లేస్ లో ఉండే. మేము మధ్యలో ఎక్కడికి వచ్చామో తెలుసా? సో అండ్ సో ప్లేస్ కి వచ్చాము. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? సో అండ్ సో ప్లేస్ కి వెళ్ళాము. ఇంకెక్కడికి వెళ్ళాం? ఇక్కడ నువ్వు ఇక్కడ రావడానికి కారణం ఏంటో తెలుసా? మేము ఇంత లాంగ్ జర్నీ చేశాము. అంటే మనం పునాదురాళ్ళు తీసి పడేయము, చూపించాలి. ఒక 40-80 సంవత్సరాల తర్వాత ఇక్కడ పాస్టర్ గారు వేరే వాళ్ళు ఉంటారేమో, మనం ఉండకపోవచ్చు. కానీ మనం ఏదైతే నేర్పుతామో పిల్లలకి అది మాత్రం ఇక్కడ ఉండిపోతుందండి. సంఘము నేను లేనప్పుడు కూడా ఇది ఇట్లనే జరగాలని నేను ఎందుకు పెడతానండి? ఎందుకంటే అది పునాదురాళ్ళు, అవి పాటించాలి. చూడండి, ఈ పునాదురాళ్ళని తీయకూడదంట. అలాగే అబ్రహాము ఏం చేశాడు యెహోవా దేవుని దగ్గర? అది మనం నేర్పియాలంట. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు నేర్చుకోవాలి, నూతన వాళ్ళకు కూడా నేర్చుకోవాలి. అంటే ఈ పాత గుమ్మము దేనికి సాదృశ్యం రా అంటే కొత్తగా వచ్చే వాళ్ళు, పాతగా సంఘంలో ఉన్న వాళ్ళు ఇద్దరు అంట అక్కడ యెహోవా దేవుని గురించి నేర్చుకునే స్థలమై ఉన్నదంట. అది రాజు సింహాసనం వేసుకున్న స్థలము, ప్రజలెళ్ళి రాజు గురించి నేర్చుకునే స్థలం. ఎంతమందికి అర్థమవుతుంది?
చూడండి, రాజు ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు చూడండి, మనము దానియేలు గ్రంథంలో చూస్తాం కదండి, రాజు ఎల్లప్పుడూ జీవించును గాక అంటాడు, కానీ జీవించింది ఎవరాడా? నెబుకద్నెజర్ వచ్చి వెళ్ళిపోయాడు, వేరేళ్ళు వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఏమి గుర్తుందంట మనుషులకి? దానియేలుని దేవుడు ఎలా కాపాడాడో సింహపు బోన్లో అనేది గుర్తుంది అందరికి. అవునా కాదా? ఇది ఒక మైల్ స్టోన్. ఇది పాత గుమ్మంలో మనము పిల్లలకి నేర్పించాల్సిన స్థలము. పిల్లలకే కాదండి, మనం కూడా నేర్చుకోవాల్సిన స్థలం, నూతన విషయాలు నేర్చుకోవాల్సిన స్థలం. కానీ మనం ఏం చేస్తాము, కొన్నిసార్లు పాత నిబంధన మనది కాదు, మనం నూతన నిబంధనలు ఉన్నాం, నూతన నిబంధనే పాటించాలి. ఓహో అవునా, పాత నిబంధన లేకపోతే నీకు నూతన నిబంధన గురించి అసలు తెలియనే తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు పాత నిబంధనలోనే కృప ఎక్కువ చూపెట్టాడు దేవుడు, నీకు నాకు లేదు. దావీదు ఎంతో మంది భార్యలను పెట్టుకున్నాక కూడా ఏమన్నాడంట? యెహోవా దేవుడైనని నా హృదయానుసారుడు. అదే ఇప్పుడు అదే దేవుడు నీతో ఏమంటాడండి? నువ్వు నీతిమంతుడివి కావు అంటాడు. పరాయి స్త్రీని నువ్వు చెడు చూపుతో చూసినప్పుడే నువ్వు పాపము చేసేసావు అంటున్నాడు. మనం చూస్తే అదే దేవుడు. పాత నిబంధనలో కృప ఉందా? ఇప్పుడు కృప ఉందా? పాత నిబంధనలో పాపము చేస్తేనే పాపము. ఎంతమందికి అర్థమవుతుందా? అర్థమవుతుందా? చూడండి, ఒక స్త్రీ తోటి చెడు పని చేస్తేనే, అంటే నీ భార్య కాకుండా పరాయి స్త్రీ తోటి చెడు పని చేస్తేనే పాపము. కానీ నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ ఆలోచన వచ్చినా నువ్వేం చేసేసావు? ఆల్రెడీ ఆ పాపము చేసేసావు. ఎక్కడ చేసేసావు? నీ మనసులో చేసేసావు. అంటే అర్థం ఏంటంట అండి, ఇప్పుడు ఎవరు కృపలో ఉన్నారు? కృపా కృపా కృప అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే పాత నిబంధన అన్ని లాస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆహా, నువ్వు చదివే విధానం మార్చుకోవాలి మొదటిగా. పాత నిబంధనలో కృప ఎక్కువ ఉండే, ఇప్పుడు అధిక కృప ఉంది. పాస్టర్ గారు ఎలా అంటారు? పాస్టర్ గారు అంటే అందుకే అన్న పాత గుమ్మం దగ్గర నేర్చుకోవాలి మనం. చాలా మంది సంఘంకి వచ్చంగానే పాత గుమ్మాన్ని దాటేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. ఓ ఐ వాంట్ సూపర్ న్యాచురల్, నేను ముట్టంగానే పడిపోవాలి, ముట్టంగానే స్వస్థతలు రావాలి, ముట్టంగానే బ్యాంకులకి పైసలు వచ్చేయాలి. ఓ అవన్నీ అయితాయి. కానీ ఎప్పుడైతే నువ్వు పాత నిబంధనలో మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే పాత గుమ్మం దగ్గర నువ్వు మోకరించి వాక్యం చదువుతావో, ఎప్పుడైతే పాత గుమ్మం దగ్గర నువ్వు మోకరించి వాక్యం చదివింది నువ్వు అర్థం చేసుకొని దేవుని వాక్యంలో నడుస్తావో, అప్పుడే నీకు జరుగుతాయండి. పాత నిబంధన వాళ్ళకి ఏం చేస్తాడో తెలుసా అండి? యెహోవా దేవుడు ఒబే చేయమన్నాడు, చెప్పింది వినమన్నాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి ఏం చేసిందో తెలుసా? వినడమే కాదు, నువ్వు జీవించాలి. యు ఆర్ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు చేయాలి, ఒబే చేయాలి. ఒబే అంటే ఏంటో తెలుసా అండి? అది నడువు అంటే ఓకే, ఎందుకు నడుస్తున్నావు తెలియదు, కానీ డూవర్స్ అంటే ఏంటో తెలుసా అండి? ఎందుకు నడవాలా అటు అని తెలుసుకొని నడిచేవాడు డూవర్. మీకు అర్థమైందో లేదు? పాత నిబంధనలో దావీదుని అంటుండే అటు వెళ్ళకు, అటు ప్రమాదం అంటే ఎందుకు ప్రభు అని కూడా అడగలేదు, గమ్ము నుండిపోతుండే. నూతన నిబంధనకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోవాలో నేర్చుకుంటున్నాం మనం. అందుకే యు ఆర్ ద డూవర్. చెప్పండి, వాక్యం చేయాలి, ఒబే చేయడం కాదండి. ఒబే అంటే ఏం చేస్తారు తెలిసి కూర్చొని ఆమేన్ హల్లెలూయా రీహాందన భరోషకోందన అంటారు. బయటికి పోగానే యథావిధిగా జీవిస్తారు. ఒబే చేసినట్ట? యు షుడ్ బి ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనము పాటించే వాళ్ళుగా ఉండాలి. ఇవన్నీ ఒకటి నేర్పియలేదు మనం, దాటేయాలనుకుంటారు. అందరికి ఏం కావాలి ఇప్పుడు? మిరకల్స్ కావాలి. ఆ మిరకల్స్ ఏడికి వస్తుందంట అండి? చెప్పండి, దేవుడి వాక్యం. ఈ వాక్యంలో నువ్వు సమయం గడపాలి. అదే పాత గుమ్మంలో నేర్పించే మొదటి అంశము. నువ్వు నేర్చుకోవాలి. ఓల్డ్ గేట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ లెర్నింగ్ థింగ్స్. అంటే ఆ రోజు దానియేలుకి ఏం చేశాడు? అబ్రహాము ఎలా జీవించాడు, ఇస్సాకు ఎలా జీవించాడు, యాకోబుని ఇజ్రాయిల్ ఎందుకు అన్నాడు, ఇవన్నీ నేర్చుకోము.
అసలు దేవుడు విశ్వాసం గురించి మనం నేర్చుకోము. నూతన నిబంధనకు వచ్చేసరికి అంతా పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావనగానే ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని గొప్ప కార్యాలు చేస్తాం. చేయలేమని కాదండి, కానీ వాక్యాన్ని బలంగా తెలుసుకోవాలి. ఎంతమంది వాక్యం తెలుసా అండి? కొంచెం కొంచెం తెలుసు, కొంచెం లోతుగా తెలుసు, ఇంకా కొంచెం లోతుగా తెలుసు. సరే, ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన దీని గురించి నేను మాట్లాడబోతున్నానండి. ఒక మూలరాయి చూపించాలనుకుంటున్నాను మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీయండి. అసలు ఇది నేను అనుకోలేదు, కానీ నేను ఇది మాట్లాడాలనుకుంటున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంటుంది? అందరికీ కంఠస్థం వచ్చి అక్కడ ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి వైదు ఉండెను, వాక్యమే వాక్యము దేవుడై ఉండెను. వండర్ఫుల్. ఆది అంటూ బైబిల్ ఉండేనా? నేను కూడా ఇది వాక్యం నేను బోధన చేశానండి, కానీ మనం కొంచెం ఈరోజు నేను భిన్నంగా మాట్లాడతాను. తొందరగా మీరు కన్క్లూజన్కి వచ్చేసి ఇది తప్పుడు వాక్యం అనేసి అనకండి, చదవండి మీరు కూడా. నాకు జ్ఞానం వచ్చినట్టు మీకు కూడా రావాలనేసి నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే, ఈ వాక్యము ఆది యందు ఉండేనా? జకీరతనమోష్ ఈ వాక్యము ఆది యందు దేవుడి దగ్గర ఉండేనా? దేవుడి దగ్గర ఉండేనా? దేవుడిలో ఉండేనా? మనకి నేర్పించిన వాక్యము, నేను కూడా ఇది నేర్పించానండి. మనకి నేర్పించిన వాక్యం ఎలా ఉండేనంటే, ఈ వాక్యము స్టార్టింగ్ లో ఉండే, కానీ తప్పు. ఈ వాక్యం స్టార్టింగ్ లో లేకుండే. ఏముండే అంట? తండ్రి. ఓకే, ఇంకొక మాట చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడు? లెట్ us మేక్ మ్యాన్. మనం కలిసి మనుషుడిని మన స్వరూపంలో సృష్టించాడు అంటే అక్కడ యేసుప్రభు లేడు. ఒట్టి ఎవరుండేనంట? ఇద్దరే ఉండే. ఎవరో తెలుసా? తండ్రి ఇంకా పరిశుద్ధాత్మ. అయ్యా, ఇన్ని రోజులు మనం నేర్చుకుంది వేరేగా ఉండే కదండి. త్రియేక దేవుడు ఉండే, నేను కూడా మాట్లాడిన త్రియేక దేవుడు అని, కానీ అక్కడ ఎందుకు త్రియేక దేవుడు కనిపిస్తలేడు? ఎందుకు తెలుసా అండి? ఆది కాండంలో ఏ తండ్రి ఏదైతే మాట్లాడాడో ఆ మాటనే యేసుప్రభు. తండ్రిలో నుంచి వచ్చే మాటనే యేసుప్రభు. అందుకే తండ్రిని యేసయ్యని తీయలేము. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడంట వాక్యంలో? నువ్వు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చూడండి, తండ్రి ఉన్నాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుణ్ణి పంపించాడు. యాక్చువల్ కుమారుడు కాదండి, ఆయననే కుమారుడుగా వచ్చాడు. ఎందుకంటే ఆది యందు ఏముండేనంట? తండ్రి ఉండే. ఆది కాండంలో లెట్ దేర్ బి లైట్ అంటే, చూడండి, ఒక వ్యక్తిని ఆయన మాటని వేరు చేయలేం మనం. అర్థమవుతుందండి? ఇప్పుడు విజయ్ మాట్లాడుతుందంటే నేను వేరే, నా మాట వేరే కాదు. అర్థమవుతుందండి? వద్దు అని నేను ఒకసారి మన అబ్బాయిలకు చెప్పాను అనుకోండి, నేను లేకపోయినా ఫోన్లో చెప్పినంటే అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఉండి చెప్తేనే వద్దనంట. పాస్టర్ గారు మరి లైఫ్ లాంగ్ చేయాలంటే వద్దు, నేను వచ్చినాక చేద్దామంటే అర్థం ఏంటి? నేను లేని ఇక్కడ, కానీ ఏమొచ్చిందంటే ఇక్కడికి ఏమొచ్చింది? మనం నేర్చుకునేటప్పుడు తండ్రి, నేను ట్రినిటీని డినై చేస్తలేదండి, ట్రినిటీ ఉన్నాడు, కానీ మనం ఆలోచించే విధానం నేను మారుస్తున్నాను. కొంచెం నట్లు అటు ఇటు చేసేసి కరెక్ట్ ఫిక్సర్ని పెడుతున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, తండ్రి ఒకటి, కుమారుడు ఒక వేరే వ్యక్తి కాదండి. తండ్రియే కుమారుడు. ఎందుకంటే తండ్రి మాట్లాడితేనే కుమారుడు వచ్చాడంట.
ఎంతమందికి అర్థమవుతుంది? లెట్ దేర్ బి లైట్ అంటే ఈ మాట ఏదైతే లెట్ దేర్ బి అన్నదో పరిశుద్ధాత్మ ఆ మాటను పట్టుకుని అంట పోయి సృష్టించింది. అందుకే త్రియేక దేవుడు ఉన్నాడు అక్కడ. ఆ త్రియేక దేవుడు కాదండి, యాక్చువల్ గా తండ్రియే మాట రూపంలో మాట్లాడతాడు. అందుకే ఇక్కడ వాక్యం ఏమనుంది? ఆది యందు వాక్యము సపరేట్, తండ్రి సపరేట్ కాదు, ఇద్దరు ఒకటే. మనకు అర్థం చేయించింది సపరేట్ గా అర్థం చేయించారు. ఇది మనం నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? పాత గుమ్మం. నేను ఎక్కడి నుంచి చూపించాను? యోహాను సువార్త 1:1 చెప్పాను, ఆదికాండం 1 చెప్పాను, నెహెమియా తీసుకున్నాను. అంటే మనకి పాత గుమ్మంలో మనకి మైల్ స్టోన్స్ ముఖ్యం. అంటే ఒక్కొక్క స్టోన్ దగ్గర ఏమేమి జరిగింది. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వచ్చి ఈ రోజు హీలింగ్ వచనం ఉందనుకోండి, యు ఆర్ హీల్డ్ అంటే యు ఆర్ హీల్డ్ అంతే. కైపోతున్నాను, అయిపోయింది, అవ్వబోతున్నాను కాదు. ఆయన ఏమన్నాడు? లెట్ దేర్ బి లైట్ అంటే ఏమొచ్చిందంట అండి? యు ఆర్ హీల్డ్ అన్నప్పుడు, యు ఆర్ వెల్ అన్నప్పుడు మీకు అర్థమైంది. ఇవన్నీ మనకి ఎక్కడ నేర్చుకోవడానికి దొరుకుతుందంట? పాత గుమ్మంలో. నేను ఎగ్జాంపుల్ గానే తీసుకున్నానండి యోహాను సువార్త నుంచి. యాక్చువల్గా అది నేను చెప్పాలనుకోలేదు, మనకు అర్థం కావాలి ఏం నేర్చుకోవాలి. చూడండి, ఇది మనము నూతనంగా ఉన్నప్పుడు ఎవరు నేర్పేలే మనకి. అందరం ఏం నేర్చుకున్నాము? తండ్రి. కానీ ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము? తండ్రి నోట నుండి వచ్చే మాట. ఇద్దరే ఉండే ఆ రోజు చేసేటప్పుడు. మరి మన లోపట ఎలా వచ్చింది దేవుని ఆత్మ? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం జరిగిందంట? రూహా అనగానే అంట ఏమొచ్చిందంట అంటే జీవాత్మాయను అంట. ఇప్పుడు నేను ఈ బ్రేక్ఫాస్ట్ ఏం చేసినా అని వస్తుందేమో బయటికి. కానీ యెహోవా దేవుడు తండ్రి అంట. అంటే పరిశుద్ధాత్మనే కాదండి, ఏమొచ్చిందంట? కుమారుడు. అందుకే ఆయనను పోలిన వాడివై నువ్వు ఉన్నావు. అందుకే పౌలు ఏమన్నాడంటే, నేను క్రీస్తుతో ఉన్నవాడిని. అంటే నా ఇన్హెరిటెన్స్ తండ్రి దగ్గర నాది కూడా సేమ్. యేసు ప్రభుకి ఏముంటుందో నాది కూడా అదే. ఇంకా నేను కాదు, కానీ నాలో ఉన్నది ఎవరంట అంటే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నువ్వెందుకు క్రీస్తు అయ్యావో తెలుసా అండి? అంటే నువ్వు ఎవరి మాట తెలుసా? నువ్వు క్రీస్తు కంటే నువ్వు దేవుడి నోటి నుంచి వచ్చిన మాట. ఈ రోజు నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నేను వేస్ట్, నేను పనికిరాని వాడిని, నేను అన్ని లోపం పోగొట్టుకున్న వాడిని కాదు. నువ్వు ఆయన మాటవి. మీకు ఇంకా అర్థం కాలేదు. అంటే ఏ మాట అయితే యేసు ప్రభుగా మారాడో అదే మాట నువ్వేమైనావు అంట. అర్థం కాదు మీకు? అయిందా అంటే అర్థమైందా అండి వాక్యము? ఇంకా నీకు అనారోగ్యం రాదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని యొక్క మాటవి. ఆయనలో నుంచి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ ఈ లోకాన్ని జయిస్తారు అనేసి చెప్తుంది వాక్యం. ఈ రోజు నీకు క్వశ్చన్ వేస్తున్నాను, నువ్వు ఆయనలో నుంచి వచ్చిన వాడివా, ఆయన ద్వారా వచ్చిన వాడివా, ఆయన కోసం వచ్చిన వాడివా? ఆయనలో నుంచి వచ్చిన వాడివి. అంటే ఆయనలో నుంచి ఏమొచ్చిందంట? మొదటిగా చెప్పండి, సౌండ్, మాట. ఆ మాట ఎవరు? యేసయ్య. దాని తర్వాత ఆయనలో నుంచి ఇంకో కొంతమంది వచ్చారంట. అది ఎవరంట అండి? చెప్పండి, నేను. అందుకే నువ్వు తోటి సహోదరులు యేసయ్య తోటి. యు ఆర్ కో హెయిర్స్ విత్ క్రైస్ట్. రోమా పత్రికలో రాస్తారు కదండి, యు ఆర్ కో హెయిర్స్ విత్ క్రైస్ట్. అంటే క్రీస్తుతో పాటు నువ్వు ఎవరై ఉన్నావు? సహోదరులు. నువ్వు క్రీస్తుకు సహోదరులు అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఎక్కడి నుంచి అయితే జన్మించాడో నువ్వు కూడా ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. మీకు అర్థం కావాలి. తండ్రి కుమారుడు వేరు కాదండి. అందుకే యేసు ప్రభుని అందుకే అన్నాడు, అయితే దేవుని చూడాలంటే ఏం చేయాలో మేము అంటే, నన్ను చూసినామా?
కన్నులు చూసేసాం. మీకు అర్థం కావాలి? ఆయన ఇదేమి గ్రీక్ మిథాలజీయో లేకపోతే ఇండియన్ మిథాలజీలో కాదండి. జూస్ వచ్చి ఒక స్త్రీతో, హర్క్యులిస్ వచ్చాడు, అందరిని రక్షించాడు. అంటే యేసుప్రభు పోలిన స్టోరీస్ ఇవన్నీ గ్రీక్ మిథాలజీని, అవునా కాదా? ఇప్పుడు యేసుప్రభు అట్లా రావడానికైనా ఆయన ఏమి నార్మల్ వాడు కాదు, చిన్నోడు కాదు. ఆయన ఎవరంట? దేవాది దేవుడు, తండ్రి. ఓ మీకు ఇది అర్థం కావాలండి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇది అర్థమైన వాడు నూతనంగా, అంటే అతి అంటే ఏమంటారంటే ఇంకా పెద్ద రెవల్యూషన్లో నడుస్తాడు. ఇక్కడ రెవల్యూషన్లో నడుస్తేనే మనం దేవుని కృప చూస్తాము, ఇక్కడ నడుస్తే ఇంకెక్కువ కృప చూస్తాం. అందుకే పౌలుకి తెలుసంట అండి, ఐఎమ్ కోహెయిర్స్ విత్ క్రైస్ట్, నేను క్రీస్తు తోటి సహోదరుణ్ణి. తండ్రిది ఏమైతే ఉందో అదంతా నాది అని ఎందుకు చెప్పగలుగుతున్నాం మనము అంటే యేసుప్రభు మన కొరకు చేసిన కార్యాలను బట్టి. అందుకే మనం ఆయన సుందరుడా సుందరుడా అని ఎందుకు అంటున్నాం అంటే ఆయనను పోలి మనం ఉన్నాం కాబట్టి. ఈ రోజు నీకు మేకప్ అక్కర్లేదండి, ఎందుకో తెలుసా? నువ్వు ఆల్రెడీ సుందరుడు. నాకెలా తెలుసు అంటున్నారా? మోషేనంట కొండ మీదకి వెళ్ళి యెహోవా దేవునితో మాట్లాడేసి కిందికి వచ్చేటప్పుడు అంట ఆయన పైన ఏం కప్పేవాళ్ళంట? గోన్ సంచి కప్పేవాళ్ళు. ఎందుకు అంటే వెలుగు చూడలేక. ఈ రోజు నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని బయటకు వస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆ వెలుగు కనిపిస్తుంది. చాలా మంది ఏమంటారు తెలుసా? అయ్యో నువ్వేంది కొత్తగా ఫేర్గా కనిపిస్తున్నావు, ఏమన్నా కొత్త క్రీమ్ పెట్టినావా? అవును, పరిశుద్ధాత్మ నా క్రీమ్ పెట్టినా. ఓ నీకు తెలీదు, నేను ఇంతకు ముందు 15 నిమిషాలు ప్రార్థన చేస్తుండే, ఇప్పుడు 3 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నా, అందుకే తెల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే అండి ఆ వెలుగు మన పైన పడి పడి మన ముఖం కూడా వెలుగువంతమైంది. నీ కలర్ ఏం పోతలేదు, జస్ట్ ఆయన గ్లోరీ నీ మీదకి వస్తుంది. అంటే జస్ట్ ఆయన పైన రబ్ చేసుకొని వస్తున్నావు. పాత గుమ్మాన్ని దాటి మనం వెళ్ళలేము. పాత గుమ్మం దగ్గరనే మనకి ఇట్లాంటి విషయాలు తెలుస్తాయి. అప్పుడు ఏమైతుందో తెలుసా? మధ్యవర్తులు ఉండరు మనకి. కొంతమంది పాస్టర్లు ఉంటారు, నేను చెప్తేనే నీకు వాక్యం. ఎందుకు దేవుడు మాట్లాడొద్దు అన్నాడా? నేను పాస్టర్తోనే మాట్లాడతా, వేరే వాళ్ళతో మాట్లాడను అన్నారా? లేదు, దేవుడు వాక్యం ఏం చదివిస్తుంది? ఎంతమంది అయితే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతారో అన్నీ ఇవ్వబడతాయి. ఆ అన్నిలో దేవుని వాక్యం కూడా ఉంటుందంట. ఆయన రాజ్యాన్ని అందరిని ఎత్తుకోమన్నాడు, ఆయన నీతిని అందరిని ఎత్తుకోమన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొకటి చెప్పాలా అండి? ఇక్కడ బోర్డు లేదు. ఇంకొక ఏమంటారండి, బిబ్లికల్ ప్రిన్సిపల్ మనం తప్పు నేర్చుకున్నాం, అది సరి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఆమె ఇద్దరండి, వీళ్ళిద్దరు నేనే అండి. అర్థమవుతుందా? ఆడపిల్లలు కాదు వీళ్ళు, నేనే వీళ్ళిద్దరు రూపం. ఓకేనా? ఇది లోకానుసారంగా ఇది దేవుడు రాజ్యంలో. ఓకేనా? లోకంలో ఉన్నప్పుడంతా విజయరాజ్. ఓకేనా? విజయరాజ్ మంచోడు కాదు, విజయరాజ్ అబద్ధాలు ఆడతాడు, విజయరాజ్ తప్పులు చేస్తాడు, విజయరాజ్ ఫార్నికేషన్ చేస్తాడు, విజయరాజ్ తప్పుడు అంటే పుల్లలు పెట్టే మాటలు మాట్లాడతాడు, విజయరాజ్ అన్ని. ఓకేనా? ఈ లోకంలో మనం చేసే తప్పుడు పనులు. ఓకేనా? కానీ యేసుక్రీస్తు 1 కొరింథీయుల్లో రాస్తుంటుందండి, యేసుక్రీస్తు మన కొరకు ఏమై ఉన్నాడంట? పాపమై ఉండి నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దాడంట. ఓ మీకు అర్థం కావాలి. ఇప్పుడు యేసు ప్రభుని, ఇప్పుడు విజయరాజ్ యేసు ప్రభుని నమ్ముకున్నాడు. అర్థమవుతుంది? ఇక్కడ వరకు అర్థమైందండి? అర్థమైంది కదా? ఎగ్జాంపుల్ మంచిగా అర్థం కాదు. ఈ విజయరాజు ఇప్పుడు యేసు ప్రభుని ఇట్లనే సంఘానికి వచ్చి అంగీకరించాడు. అంగీకరించినప్పుడు ఇప్పుడు 2 చేతులు పైకి లేపమ్మా. అంగీకరణ ప్రార్థన చేసేసింది, రక్షణ ప్రార్థన చేసింది. రక్షణ ప్రార్థన చేసినప్పుడు ఏమైపోయింది తెలుసా అండి? ఈమె దగ్గర ఉన్న పాపం అంతా యేసుక్రీస్తు ఏం చేశాడంట? తీసేసుకొని నీతిమంతుడుగా మార్చేశాడంట. ఇంగ్లీష్ లో భలే ఉంటుందండి. He translated us
from the kingdom of darkness The kingdom of to the kingdom of his dear son Jesus Christ. అంటే చీకటి రాజ్యంలో నుంచి మనల్ని వెలుగులోకి ఏం చేస్తాడంట? దేవుని రాజ్యంలోకి నడిపి అదే తప్పు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ వర్డ్ ట్రాన్స్లేషన్ అని ఉంది. ఇక్కడ అన్ని తప్పు దిద్దాము. మంచోడు కాదు, చెడ్డోడు, నీతిమంతుడు కాదు, పిచ్చోడు, అబద్ధాలు మాట్లాడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అన్ని ఇవే ఉంటాయి ఇక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ యేసు ప్రభు నమ్ముకున్నాక నేను ఏం చేస్తాడంట? చెప్పండి. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇక్కడ విజయరాజ్ ఇస్ అ ఫార్నికేటర్, కానీ ఇక్కడికి వచ్చేసరికి నీతిమంతుడుగా నేను ట్రాన్స్లేట్ చేసినప్పుడు విజయరాజ్ ఏమైండు? నీతిమంతుడు అయిపోయాడు. ఇక్కడ విజయరాజ్ అబద్ధాలు ఆడేటోడేమో, కానీ ట్రాన్స్లేటెడ్ మీ ఏమని ట్రాన్స్లేషన్ చేశాడంట అండి? ఈ విజయరాజు అబద్ధాలు ఆడాడు, ఇంకా నీతిమంతుడు. అయితే మనకి అర్థమవుతుంది. అంటే కొన్నిసార్లు మనం కొన్నిసార్లు మనము కాపీ చేస్తాం కదండి, ఒక పుస్తకంలో నుంచి ఇంకొక పుస్తకంలోకి. దాన్ని ఏమంటారు తెలుసా? ట్రాన్స్లేషన్ అంటారు. హిందీలోది తెలుగులోకి, ఇంగ్లీష్లోది హిందీలోకో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి? ఇక్కడున్న తప్పులు ఇక్కడ రానియకుండా చూసుకుంటాం. అవునా? అదే చేశాడు యేసేమన్తోటి. ఈ లోకంలో ఉన్న తప్పులంట ఆ జీవితంలోకి రానియకుండా ఆపేశాడంట. అడ్డు కూడా ఏం పెట్టాడంట అండి? సిలువను పెట్టాడంట. అందుకే నీ లోపట తప్పు లేదు, నువ్వు తప్పు చెయ్యలేవు. ఎందుకంటే ఆయన నీతి నీ లోపట ఉంది కాబట్టి. ఆయన నీతికి తప్పేదో తెలీదు. చూడండి, ఆదాముకి మొదటిగా పెట్టినప్పుడు ఆయనకి తప్పేదో తెలియదు. దేవుడు ఏం చెప్పాడంట అండి? నేను అన్ని క్రియేషన్ అంతా అయినాక ఆయనకి ఏం కనిపించిందంట? అన్ని సుందరంగా ప్రియమైనదిగా కనిపించినాయంట. ఏ కాడ తప్పు కనిపించలేదు? చెప్పండి, తప్పు కనిపించలేదు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుతారు, మరి ఎందుకు ఆయన అక్కడ చెట్టు పెట్టారు? టెంప్టేషన్కే కదా. ఆ చెట్టు పెట్టిన టెంప్టేషన్కి కాదండి. కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మనకే ఆ పండులను తినమనేటోడు. మీకు అర్థం కాలేదు? కొన్నిసార్లు మనకి ఇప్పుడు ఇక్కడ చైర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కడంటే అక్కడ కూర్చుంటున్నారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? సిస్టర్ వెనకాల కాదు సిస్టర్ అట్లా అని చెప్పి వెనకాల వేసిన చైర్లు తప్పు చేస్తాయండి. ఇది అంతే. చెట్టు పెట్టినంత మాత్రాన టెంప్టేషన్కి పెట్టలేదండి. ఆ చెట్టు కరెక్ట్ సమయానికి మనకి ఇస్తాడంట తిమ్మని. ఎందుకు ఇస్తాడో తెలుసా? ఎందుకంటే మనము ఫాలెన్ ఏంజల్స్, ఏ దూతలైతే కింద పడిపోయాయో యేసు ప్రభుతో పాటు వాటిని తీర్పు తీర్చడానికి నీకు ఇచ్చాడు. అది ఆ సమయానికి తినాలి మనం. కానీ మనం ఏం చేసినామంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ముందు. ఎందుకంటే యేసు ప్రభుకి అన్ని ఏం కనిపించాయంట? రమ్యముగానే ఉంటుంది తెలుగులో. సున్నికి అబ్బా నా లాంటి ఫుడ్ ముందర పెట్టగానే ఎంత బాగుందో, వాసనకి కడుపు సగం కడుపు మనకు వాసనకి అయిపోతుంది. అంత ఎవరన్నా చూడండి, ఆవురు 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 అన్నాడు, ఇంతనే తింటాడు. ఏంట్రా బాబా అంటే ఏమో తినబుద్ధి అవుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా? తినడానికి తినబుద్ధి కాదండి, ఆయన వాసనతోటే సగం కడుపు నిండిపోయింది. ఇంకో సగము ఇంతనే తిని నింపుకున్నాడంట. అందుకే ఎక్కువ తినలేరు. స్మెల్ మంచిగా ఉన్నప్పుడు ఎక్కువ తినలేరు. ఒకవేళ తిన్నాము అంటే అది వేరే విషయం అనుకో. కానీ యేసు క్రీస్తు అదే చేశాడంట. చెప్పండి, అదే చేశాడు. అంటే he wanted to make you well. ఆయన రాజ్యంలో మనం ఏం చేయాలంట? ఆయనను పోలి జీవించాలి. రమ్యముగా కనిపించిందంట. ఆదాముకి ఏది కూడా తప్పు కనిపించలేదంట. ఏది కూడా ఇదేం చేసుకో ఇట్లెందుకు చేసిండు, అసలు చేయకుండా ఉండాల్సింది కాదు. ఆఖరికి సర్పం కూడా మంచిగా కనిపించిందంట. కానీ ఎప్పుడైతే ఆదామవ్వ కింద పడిపోయారో అప్పటి నుంచి మనకి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. అప్పటి వరకు ఏం కాలే మనకి. అందుకే అదే తోటలో ఇంకో చెట్టు గురించి కూడా ఉందండి. ఏ చెట్టు అంటే జీవం యొక్క జీవ వృక్షం. తింటే నువ్వు అది తిను కానీ తినకు అంటే అది తిన్నాడు. అందుకే మనల్ని యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఇక్కడ నుంచి ట్రాన్స్లేట్ చేసి
ఆయన రాజ్యంలోకి నాటినప్పుడు అంటే అర్థం ఏంటంటే తెలుసా అండి, నీకు తప్పేదో తెలియదు. నువ్వు ఆదాము కింద పడక ముందు ఎలా జీవించాడో ఆ జీవితం మనకి ఇచ్చాడంట. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న జీవితాన్ని అన్ని పోల్చుకుంటుంటాం ఇక్కడ నుంచి. అందుకే పోయిన మనం నేర్చుకున్నాం కదండి, ఎంతమంది అయితే ఐగుప్తు నుంచి వచ్చారో వాళ్ళతో పాటు అన్యులు కూడా వచ్చారు. యెహోవా దేవుడు నమ్మలేదు, కానీ నేను బతకాలంటే ఈ దేవుడే దారి అని చెప్పి గమ్మున తట్టబుట్ట చదువుకొని లెక్కలు వచ్చేసాడు. మోషే కూడా ఆపలేదండి, యెహోవా దేవుడు కూడా ఆపలేదు. చూడండి ఎంత కృప ఉందో చూడండి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్పాలా, మనం మొన్ననే నేర్చుకున్నాం. దేవుడు రాజ్యంలో నేను యేసు ప్రభు నామంలో నేను ఇవన్నీ చేశాను అంటే యేసు ప్రభు కూర్చొని ఏమంటాడంట, నాకు నువ్వు ఎవరో ఎందుకన్నాడో తెలుసా అండి? ఆ మాట ఎందుకు వచ్చింది తెలుసా? ఎంతో మంది సంఘంలో ఉంటారు కానీ ఎత్తబడరు. చాలా తక్కువ మంది ఎత్తబడతారు. ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళనే తీసుకుని వెళ్తారు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, రేపు చెప్తాను, నెక్స్ట్ వచ్చే నెలలో మనము చర్చ్ క్యాంప్కి వెళ్తున్నాము అంటాం. బస్సు సో టైంకి కార్ఖానా దగ్గరకు వస్తుంది అంటాం. చర్చ్ దగ్గర టైంకి ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కుతారు, తర్వాత వెళ్ళిపోతుంది బస్. అంటే ఎన్ని గంటలకి? 10 o'clock అనుకుందాం. సారీ 10 కూడా లేటు, 7 o'clock అనుకుందాం. 7కి ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే మళ్ళీ మధ్యలో ఎక్కడ స్టాప్స్ ఉండవంటాం. అప్పుడు ఏం చేయాలి మనము? 6:30 కన్నా ఇక్కడ ఉండాలా. ఇప్పుడు దేవుడు రెండో రాకడ ఎప్పుడు వస్తుందో ఒంటికి తెలియదు, కానీ నువ్వు మాత్రము 6:30కి ఇక్కడ ఉండాలి. ఆ 6:30 ఎప్పుడైతుందో ఒంటికి తెలియదు. ఇంతమంది నువ్వు రెడీ ఉంటేనే వెళ్తావు. పర్లేదు పాస్టర్, నా దగ్గర కారు ఉంది, నేను వేసుకొని వస్తా అంటే నీలాంటి వాళ్ళకే దేవుడు ఏమంటాడు తెలుసు, నాకు నువ్వు ఊరు తెలియదు. లేదు ప్రభు నువ్వే ప్లేస్ చేస్తావు, XUV 700 నువ్వే ప్లేస్ చేస్తావు, అయినా సరే నాకు నువ్వు ఊరు తెలియదు. ఎందుకంటే నేను పంపించింది బస్సు, నువ్వు ఎక్కాల్సింది. లేదు నేను ట్రైన్ ఎక్కుతా అంటే యేసుప్రభు రాజ్యం ఓపెన్ కాదు. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే గుమ్మంకి ఇంటింటికి ఒక దేవుడు ఉన్నాడండి. వీళ్ళని పట్టుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇవన్నీ ఏంటంటే బస్సు, ట్రైను, నడక, సైకిలు, ఇవన్నీ ఇవి. ఎవరిని పట్టుకుంటూ వెళ్తావంట? నేను సిద్ధపడి ఉన్నా. ఇది ఒక రోజు అయిందండి. నేను మా పిన్నిది యాక్చువల్లీ ఇది ఒక 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇట్లనే మా పిన్నితో మాట్లాడుతూ, సిద్ధంగా ఉన్నావా దేవుని రాజ్యం దగ్గరకు వస్తుందంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఎట్లా రెడీ ఉన్నావు అని అడిగాను. ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇప్పుడు యేసుప్రభు రాకడియాలి సాయంత్రము అనుకుందాం, ప్రార్థన ఆమెను అనే లోపలికి దేవుని రాకడ వస్తుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు సిద్ధంగా అంటే? వాక్యం ఇప్పుడు అదే కదా, అక్కడ దేవుని వాక్యంలో ఏముంది? మత్తయి చదువుతామని, దేవా నీ నామంలో నేను దెయ్యాన్ని నిలగొట్టిన, వండర్ఫుల్, వెరీ గుడ్. దేవా నీ నామంలో చచ్చిపోయిన వాళ్ళు కూడా నేను లేపిన, అరే వండర్ఫుల్. నా పేరు ఇది ప్రభు అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంట. ఇప్పుడు వాళ్ళని కంపేర్ చేసుకొని మీరు ఎట్లా సిద్ధపడి ఉన్నారు? ఆయన నామంలో సేవ చేసిన వాళ్ళనే ఏమంటున్నానంట అండి, मेरे को तू जानता नहीं, सॉरी तेरे को मैं जानता नहीं. నువ్వు ఎవరో నాకు తెలియదు రా బాబు. ఇప్పుడు నువ్వు ఎలా సిద్ధంగా ఉన్నావు? ఎలా ఉన్నారండి సిద్ధంగా? అయ్యా మర్చిపోయారు. మనం ఒక స్టోరీ చూసుకుంటాం, యేసుప్రభు వారు మాట్లాడతారు, 10 virgins స్టోరీ. ఇప్పుడు గుర్తుకొచ్చింది.
ఈ సమయానికి ఏ రెవల్యూషన్ తోనైతే నువ్వు ఉంటావు ఆ రెవల్యూషన్ తీసుకొని వెళ్తావు. నీకు రెవల్యూషన్ రావాలి. యేసు ప్రభుతో పాటు నేను వెళ్ళిపోతాను. ఆ రెవల్యూషన్ లేకపోతే నేను ఒకటి తీసుకుపోలేదు. పాస్టర్ గారు, నేను పెద్ద సంఘము హైదరాబాద్ లో ఊపేసే సంఘంలో నేను మెంబర్ అండి అంటే కూడా నువ్వు కూడా నాకు తెలియదు బాబు అంటే. ఇప్పుడు చూడండి, ఇవాళ సండే కదండి. ఈ సమయానికి హైదరాబాద్ లో ఎన్నో సంఘాలు నడుస్తున్నాయి. ఈ సంఘాలలో ఎన్ని సంఘాలు వెళ్తే ఎన్ని సంఘాలు వెళ్ళవో డౌటే. అన్ని వెళ్ళాలనే కోరుకుంటున్నాను నేను. ఎందుకు అంటున్నానంటే ఈ సమయానికి గల రెవల్యూషన్ నీకు రావాలి. ఆయన రాకడి గల రెవల్యూషన్ నీకు ఉండాలి. చూడండి, ఆడ ఆయిల్ గురించి మాట్లాడలేదండి, నూనె గురించి మాట్లాడలేదు. నూనె అయితే ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఏమన్నారు అంటే, ఇస్తే నీకు సరిపోదు నాకు సరిపోదు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నేను ఇప్పుడు నీకు చెప్పినా నీకు అర్థం కాదు, అయిపోయిన సమయం. అందుకే చెప్తాను, ఇదే సరైన సమయం. దేనికి? మనం ప్రత్యక్షత పొందుకోవడానికి, నూతనమైన ప్రత్యక్షత. చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయన స్వరూపంలో ముగ్గురుండే. మనకు స్టార్టింగ్ లో లేదు, ఇద్దరే ఉండే. మూడో వాడు ఆయన నోట్లో ఉండే. హల్లెలూయా. ఆయన ఎక్కడనో పైనుండి కుమారుడు పంపించాడు. తప్పు. ఆయననే ఆయన మాట రూపంలో ఇడికి వచ్చాడు. అందుకే ఆయన మాట శరీరధారి అయి, యోహాను సువార్త 1:14 వచ్చిన శరీరధారి అయి ఎక్కడికి వచ్చిందంట? మన మధ్యలో నివసించడానికి వచ్చిందంట. హల్లెలూయా. అదే యోహాను సువార్త 1:10 ఉంటుంది. తీసి చదవము ఒకసారి. జాన్ చాప్టర్ 1:10. నేర్చుకుంటున్నాండి పాత కుటుంబం దగ్గర. జాన్ చాప్టర్ 1:10. ఆయన లోకములో ఉండెను. ఆయన ఈ లోకంలో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను. ఈ లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. నువ్వు ఈ రోజు సంఘంలో ఉన్నావేమో, నువ్వు ఈ రోజు సంఘం ద్వారా నువ్వు నేర్చుకున్నావేమో, కానీ ఆయన ద్వారా నువ్వు కలగలేకపోతే నిన్ను తీసుకెళ్ళలేదు ఆయన. ఎంతమందికి అర్థమైందండి? అయితే పాస్టర్ గారు సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు రారా అంటే చాలా అరుదు. నువ్వు ఆయన ఏమనుందండి? ఆయన ఈ లోకంలో ఉండను కానీ ఆయనను ఈ లోకం ఏం చేయలేదంట. నువ్వు సంఘంలో ఉంటావు కానీ ఆయనని నువ్వు ఆ లోకం తీసేసి సంఘం పెట్టండి అక్కడ. సరే, సంఘం కూడా తీసేయండి, నీ పేరు చదవండి అక్కడ. ఆయన విజయరాజ్ లో ఉండెను. ఆయన విజయరాజ్ ద్వారానే కలిగెను కానీ విజయరాజ్ ఆయన ఈరోజు జరుగుతుంది ఇదే. ఆయన విజయరాజులో ఉన్నాడంట. అంటే ఆయన విజయరాజ్ తీసేయండి, మీ పేర్లు పెట్టుకోండి అక్కడ. ఆయన మనందరిలో ఉండెను. మన అందరము ఆయన ద్వారానే కలిగాము కానీ మనం ఆయనను సంఘంలోనే ఉంటాము. పాస్టర్ గారు చెప్పినట్టు రోజు నేను స్టేజ్ ఉడుస్తా. ఏసయ్యా, అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ నేనే ఉంటా, ఊడ్చేటప్పుడు ఫస్ట్ నేనే ఉంటా, తుడిచేటప్పుడు ఫస్ట్ నేనే ఉంటా, బాత్రూమ్ కడగడానికి నేనే పోతా. నేను ఎవరో నీకు తెలియదు అంటే నాకు ఎవరో నువ్వు తెలియదు. ఎందుకు? నువ్వు యేసు ప్రభు ఈ సంఘంలో ఉండెను. ఈ సంఘం యేసు ప్రభు ద్వారా కలిగాను కానీ ఈ సంఘంలో నువ్వు యేసు ప్రభు గ్రహించలేదు. నేను చర్చికి వెళ్తున్నా కదా, నా అటెండెన్స్ ఇవ్వాలి వాడిపై. ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళకే చెప్తున్నా, అటెండెన్స్ వేసిపోయేటోళ్ళకే చెప్తున్నాను. నేను వేరే వాళ్ళకి కాదండి. మనం ఉంటాం. నేను కూడా అదే, నేను బీటెక్ చదివినప్పుడు అండి అటెండెన్స్ లేకపోతే డబ్బులు కట్టాలి. 3,000 4,000 కట్టాలి ఎండ్ ఆఫ్ ద ఇయర్ కండోనేషన్ ఫీ. అది లేకపోతే హాల్ టికెట్ రాచేదికి. దీనికోసం అన్న పోయి ప్రెసెంట్ వేయించుకుంటుండే, లేదంటే జూనియర్ లెక్చరర్స్ ఉంటుండే, వాళ్ళతో సెటప్ చేసుకుంటుండే. సార్ నువ్వు ఇంత వేస్తే నీకు ఇంత డబ్బులు వేసుకోమంటాం. సరే పో. సంఘంలో అట్లా కాదు. పాస్టర్ దగ్గరకు వచ్చి, పాస్టర్ నేను రోజు 2 లక్షలు ఇస్తున్నా, నీకు అటెండెన్స్ అయ్యి అంటే నేను వేసినా కానీ నువ్వు పరలోకానికి పోతావో లేదో తెలియదు.
రేపు వచ్చి రేపు వచ్చి మీరు యేసుప్రభు దగ్గర అనొచ్చు, నేను భోజనాలు పెట్టాను నీ నామంలో, నేను నీ సువార్త కోసమై ఎంతో మందిని పిలిచాను, వాళ్ళందరికీ సువార్త నేర్పించా. కానీ నువ్వు మొదటిగా నువ్వు సేవ్ అయినవా లేదా? మొదటిగా నువ్వు యేసుప్రభులోకి వచ్చావా లేదా? మొదటిగా నువ్వు బాప్తిజం తీసుకున్నావా లేదా? మొదటిగా నువ్వు వాక్యం చదివావా లేదా? మొదటిగా నువ్వు మోకరించి ప్రార్థన చేసావా లేదా? ఇవి లేకపోతే నువ్వు 10 మందికి పిలిచినా కానీ కూడా నో యూజ్. అందుకే మాట అంటాడండి, పౌల్ అంటాడు, వాట్ ఈస్ యూస్ఫుల్ టు గెయిన్ ద హోల్ వరల్డ్ అండ్ లూజ్ మై సెల్ఫ్. అందరిని గెలిచి నన్ను నేను పోగొట్టుకుంటే మంచిదా అండి? హల్లెలూయా. నేను క్రిస్టియన్ అండి. నేను చిన్నప్పటి నుంచి సంఘంలోనే పెరిగాను. వాక్యము మైక్ పట్టుకొని చదివే పాస్టర్ గారు చెప్పడం ఆలస్యం, నేనే చదువుతాను. అయినా సరే నువ్వు పాస్టర్ తోటి వెళ్ళలేవు. కొన్నిసార్లు అన్ని రివర్స్ జరుగుతాయి. సంఘస్థులు వెళ్ళిపోతారు, పాస్టర్ ఉండిపోతారు. ఏంట్రా బాబు అంటే ప్రత్యక్షత లేదు పాపం పాస్టర్కి. బోధించేటప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రత్యక్షత పాస్టర్కి రాలేదు. ఆయనకి పాస్టర్ ఉండిపోయాడు. కొన్నిసార్లు పాస్టర్లే షాకులు తింటారండి పరలోకంలో. నా స్పిరిచువల్ ఫాదర్ అనుకున్న వాళ్ళు కనిపించారు. 7 రూపాయలంట కింద అంట, అన్న నన్ను రక్షణ మార్గంలో నడిపించి నువ్వేనా నా కిందలో? ఎట్లుంటుందండి? నీకు ప్రార్థన ఎలా చేయించాలో నేర్పించిన వాడు. మీకు తెలుసో లేదో, పరలోకంలో నుంచి నరకంలో కనిపిస్తుంది. వాక్యంలో ఉంది. ఏ స్టోరీలో కనిపిస్తుందండి? అక్కడ మనకి నేర్పించింది ఇంకొక ఈ మూల ద్వారం కదండి, ఇంకోటి కూడా నేర్పిస్తాను. అక్కడ దేవుడు మాట్లాడింది లాజరు లెక్క మనము పూవర్గా ఉండాలని కాదు, ధనవంతుల లెక్క పూవర్గా ఉండాలని, అంటే ధనవంతుల లెక్క ఉండొద్దని కాదు. ఏం నేర్పిస్తున్నాడంటే ఏ కండిషన్ లో ఉన్నానో దేవుడిని ఎత్తుకాలి ఫస్ట్ అంటున్నాడు. అది అక్కడ మూలం. కానీ మనకేం నేర్పించారంట అండి? లాజరు లెక్క మనం జీవించాలి. కుక్కలతో నాకించుకుంటానే నాకించుకొని పండి మరి అనారోగ్యంతో ఉంటేనే. చూడండి, నేను ఎప్పుడు ఒక మాట అంట, 2 దారులు నేను యేసుప్రభు దగ్గర పోవడానికి, పరలోకానికి వెళ్ళడానికి. ఒకటి దావీదులా రాజు లెక్క ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు. రెండోది లాజర్ లెక్క రోగాలు తెచ్చుకొని పోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. రాజు లెక్క వెళ్తావా, లాజర్ లెక్క వెళ్తావా? పాపం లాజర్ ఏం చేశాడంటే ప్రత్యక్షత లేదు. ఎండేటప్పుడు మాత్రము హెవెన్ లోనే ఉన్నాడండి. ఇది మనం ఈ స్టోరీని తీసుకొని ఏం చేసేసామంటే గొప్పోడు పేదోడు అంటే యేసుప్రభు ఉట్టి పేదోళ్ళ దేవుడా? నాకు తెలిసి చెప్తున్నాను చూడండి, ఆయన సిలువ పైన ఉన్నప్పుడు అంట ఆయన వస్త్రం కోసం అంట లాటరీ చేశారంట. ఈ రోజు నీ వస్త్రం కోసం ఎంతమంది లాటరీ చేస్తున్నారు? సరే, ఫర్ ఎగ్జాంపుల్ మైకిల్ జాక్సన్ తీసుకున్నామండి. ఆయన వేసుకున్న హ్యాట్ దగ్గర నుంచి గ్లవ్ వరకు అందరూ ఎగబడి 5 మిలియన్, 10 మిలియన్, $100 మిలియన్ పెట్టి కొనుక్కుంటారు. ఎందుకు? అది ఉంటే ఏమొస్తుందంట? నేను చెప్పాలండి ఏమైందో. ఆయన డైమండ్ గ్లవ్ చాలా ఫేమస్ కదా అండి. గ్లౌస్ వేసుకుంటాడు, దాని డైమండ్స్ ఉంటాయి, ఫేమస్ కదా. ఆయన ఎందుకు వేసుకున్నా తెలుసా మీకు? ఆయనకి లైట్ పడొద్దు స్కిన్ పైన. కాన్సర్ట్స్ లలో లైట్ వేస్తారు కదండి, స్కిన్ ఎలర్జీ ఆయనకి. అది పడకుండా ఉండడానికి దానికి డైమండ్స్ పెట్టారు. దానికి మనం ఏం చేస్తాము, నెక్స్ట్ టైం ఇక మార్కెట్లో ఏమొస్తాయి, డైమండ్స్ ఉండవు కానీ టిక్లీలు ఉంటాయి. ఎందుకు వేసుకున్నారో బాబు అంటే మైకిల్ జాక్సన్ వేసుకున్నారు. ఓ మీకు అర్థం కావాలి. దేవుణ్ణి కూడా అంట అండి ఆయన వస్త్రం కోసం లాటరీ వేసిందంట. దేవుడు అట్లాంటి వాడు ఏమంటున్నాడంటే నాకు నువ్వు కావాలి అంటున్నాడు. ప్రత్యక్షత రావాలి. దేవుడు రాజ్యంలో నేను కూడా ఉన్నాను
నేను కూడా ఉన్నాను. ఎలా ఉన్నావు, ఎలా తెలుస్తుంది నీకు? ఈ వాక్యంలో నుంచి ఈ రోజు వచ్చిన ప్రత్యక్షత ఏంటి నీకు? మనం మాట్లాడమంటే పాత ప్రత్యక్షతల నుంచి ఎన్నో మాట్లాడతాం. అబ్రహాం ఇలా చేశానంట, ఇస్సాకు. అది నీ దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు చేస్తున్నావు లేదో నీకే తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు పాస్టర్ గారు, మేము పోతే మాకు తెలుస్తుంది. ఆహా, వండర్ఫుల్. వెళ్ళే సమయానికి నువ్వేం చేస్తున్నావు? వెళ్ళే సమయంలో నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఏమైనా ఇబ్బందులు వస్తే ఫస్ట్ తిట్టుకుంటాం. నా బతికేందుకు ఇట్లుంది, దేవుడు నాకు ఏం చేయాలనుకుంటున్నాడు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు? లేదు, నువ్వు నేర్చుకోవాలి. యెహోవా దేవుని ఎలా పూజించాలో నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాము? నీ చిత్తంలో, నీ చిత్తంలో. ఆయన చిత్తం మీద నీకు ఏం తెలుసు? వాక్యం చదువుతాయి కదా మనకి తెలిసేది ఆయన చిత్తం మీద మన జీవితంలో. ఆయన చిత్తం. చాలా మంది చూడండి మా దగ్గరకు వచ్చి పెళ్లి గురించి మాట్లాడతారు. ఇది చాలా జరిగింది. అంటే నాతో జరగలేదు, నేను పక్కకుంటే వేరే పాస్టర్తో జరిగింది, చూసి నేర్చుకున్నాను అనమాట. ఇద్దరు వస్తారు, బాయ్ అండ్ గర్ల్. దేవుడు మాతో మాట్లాడాడండి, పెళ్లి మారే అంటే, లేదు కౌన్సిలింగ్ ఇస్తాము మాట్లాడండి. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా లేదు లేదు మేము మారే దేవుడు చూపెట్టి నాకు ఇమ్మనే చేసేసుకుంటారు. అంతా మంచిగా ఉంటుంది. చెప్పండి 3 years మంచిగా ఉంటుంది. చెప్పండి 3 years. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకేనా? కొంతమందికి 3 రోజులు, కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 3 వారాలు. ఇంకా దీన్ని కూడా దింపవచ్చు. కొంతమంది 3 గంటలు, కొంతమంది 3 నిమిషాలే. దీంట్లో ప్రతి ఒక్కరికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎంతమందికి దేవుడి నామందు బహుబలంగా వాడబడ్డ మన బెనిహిన్ అయ్యగారి వల్ల స్పిరిచువల్ మదర్ క్యాథరిన్ కూల్మెన్ అనేసి దేవుని యొక్క సేవకురాలండి. ఆమెకి ఎంతో మంది చెప్పారు మ్యారేజ్ విషయంలో, నీకు ఈయన కరెక్ట్ కాదని. దేవుడు చూపెట్టిండు అని చెప్పి చేసుకొని అంట కారులో కూర్చొని కొంచెం దూరం వెళ్ళంగానే డోర్ ఓపెన్ చేసి దుంకేసిందంట. దుంకి వెళ్ళిపోయి రూమ్స్ ఉంటాయి కదండి పెళ్లి కూతురు తయారు కావడానికి, ఆ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పోయి నేను పెద్ద తప్పు చేసినానే ఏడుస్తున్నాను. ఏంట్రా బాబు అంటే, ఈయన నాకు సరైనోడు కాదు అని చెప్తే నమ్మరండి. ఆ పెళ్లి తర్వాత అమ్మగారి జీవితంలో కొన్ని సంవత్సరాల వరకు సేవ లేదు. స్టేజ్ మీద కూర్చొని ఉంటే అలా భర్త, ఆయన కూడా సేవకుడే, ఆయన సేవ చేస్తుంటే వెనకాల కూర్చొని ఏడుస్తున్నాడంట. మనుషులు అనుకుంటున్నారంట, అబ్బాయి నా వాక్యంకి అలా భార్య చూడు ఎంత తప్పించిపోయి ఏడుస్తుందో అనుకుంటున్నాను. వదిలేసుకుంది. అఫ్ కోర్స్ చాలా మందికి దాని గురించి నెగిటివ్ మాట్లాడతారు. కానీ నేను ఏమంటున్నానంటే, పెళ్లి చేసుకునేటప్పుడు కరెక్ట్గా చేసుకోవాలి. ఫ్రాక్చర్లు కావద్దు. ఇక్కడ ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు ఇద్దరు వచ్చారండి. వచ్చి మాకు మంచి దేవుడు చూపెట్టాడు అంటే పెళ్లి చేసుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత వచ్చి, పాస్టర్ గారు మా వల్ల అయితే లేదండి, ఒక రూమ్ ఉండలేకపోతున్నాం అది అంటే, సేమ్ అదే అయ్యగారు నా ముఖం చూసి ఇట్లా తిరిగి దేవుడు చూపెట్టిండు కదా అన్ని భరించాలి అని. నీకు ఆప్షన్ లేదు దాంట్లోకి బయటికి రావడానికి. దేవుడు చూపించాడు. అయ్యగారు నా తలనెక్కి సుత్తు పెట్టి కొడుతుందండి, దేవుడు చూపించాడు. నేనేమో పక్క కూర్చొని నవ్వుతా ఉన్నాను. నాకు అప్పుడు పెళ్లి కాదు. అందరు వెళ్ళిపోయినాక అయ్యగారు ఏందని గారు అలా మాట్లాడారంటే, కౌన్సిలింగ్ చేసి ఇది కరెక్ట్ కాదు అని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడు చూపించాడు. దేవుడు మాతో బైబుల్ కొటేషన్స్ ఇచ్చారు. అయ్యగారు సేమ్ కొటేషన్స్ మళ్ళీ ఇచ్చారు వాళ్ళకి. నేనైతే కడుపు పట్టుకొని నవ్వి కడుపుని వచ్చిందండి నాకు. ఏంటంటే దేవుడు చూపించాడు. అయ్యగారు మరి పొద్దున్నే లేచి కాఫీ బదులు ఇంత మజ్జిగిస్తుందండి, దాంట్లో కూడా ఉప్పు ఎక్కువ అంటే దేవుడు చూపించాడు కదా నీకు. అప్పుడు
దేవుడు చూపించాడు ఆ స్త్రీయే నాకు అన్నప్పుడు ఆమె చేసిన క్రియలని నీకు చూపించుంటాడే. ఎవరు మాట్లాడతలేదు. ఒక రోజంట ఒక వ్యక్తి ఒక ఆమె పాట పాడడం వినంట పెళ్లి చేసుకున్నాడంట. పండుకొని తెల్లారుజామున లేచి చూస్తే ఎవరో ఈమె కొత్త ఆమె నా బిడ్డలు ఉంది అనేసి అనుకున్నాడంట. కరెక్ట్ గుర్తుకొచ్చింది. అమ్మ లేచి పాట పాడగలంట. పాట పాడతా కరెక్ట్ అమ్మాయిని చేసుకున్నాను. గాల్లో మాటలు వద్దండి. దేవుడు రాజ్యంలో మనం ఇలాగే చేస్తాం. దేవుడు నాకు చూపించాడు బ్రదర్, అదే జాబ్ నాది. బ్లెస్సింగ్ అంటే ఎలా ఉండాలో తెలుసా అండి? నువ్వు దేవుని దగ్గర నుంచి దూరం అవ్వద్దు. చాలా మంది ఆఫీసెస్ లేని సమయంలో కరెక్ట్ షార్ప్ 10 o'clock అంటే 10 o'clock ఇక్కడ ఉంటారు. ఇంకెక్కువ మాట్లాడితే కుర్చీలు వేస్తాడు, కుర్చీలు దుడిచేస్తాడు, అన్ని చేసి పాస్టర్ గారు అన్ని సిద్ధంగా పెట్టానండి అంటారు. అదే వ్యక్తి జాబ్ వచ్చినాక ఇక పాస్టర్ ఫోన్ చేయాలి. అరే బాబు ఏమైందిరా నాయన వస్తలేవు, పాస్టర్ గారు ఎంతో ట్రై చేశానండి, నేను జాబ్లో నేను అటకాయించకపోయానండి, నేను రాలేకపోతున్నాను, నా బాస్ నన్ను పంపిస్తలేడండి. కాదు, యూ షుడ్ నాట్ గెట్ బ్లెస్డ్ సో మచ్ దట్ యుల్ బి అవే ఫ్రమ్ గాడ్. అంటే నీకు బ్లెస్సింగ్ ఎంత ఎక్కువ రావద్దంటే, ఎంత ఎక్కువ రాకూడదు అంటే నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు. దేవుడిలో ఉంటేనే బ్లెస్సింగ్. నువ్వు చిన్న కాంట్రాక్టర్ లెక్కనో లేకపోతే చిన్నగా ఏ పని చేసుకున్నా సరే దేవుడు ఇచ్చిన దాంట్లో చేసుకుంటే గొప్పగా చేస్తాడు. హల్లెలూయా. దేవా దేవా అనేటోళ్ళు ఎవ్వరు పరలోకంలోకి వెళ్ళారంట. ఈరోజు నువ్వు ఏ దేవా అంటున్నావు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసు ప్రభుని పూజించి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వేరే దేవుళ్ళని పూజిస్తున్నావా? చూడండి, దేవుళ్ళు అనగానే చాలా మంది మనము ఇండియాలో ఉన్నాం. బేసికల్లీ ఇండియాలో ఏముంటుందంటే మనిషికి వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే వేరే దేవుళ్ళు అనగానే వేరే మత దేవుళ్ళు అనుకుంటారు. కాదండి, నేను క్రైస్తవత్వంలోనే మాట్లాడుతున్నాను. యేసు ప్రభు స్థానాన్ని వేరేది ఏది తీసుకున్నా అది నీకు దేవుడైపోతుంది. ఆ బహుశా డబ్బులు అవ్వచ్చు, బహుశా ఫ్యామిలీ కావచ్చు, బహుశా నీ బ్లెస్సింగే కావచ్చు, దేవుడిచ్చిన కారే కావచ్చు, దేవుడిచ్చిన సంఘమే. కొన్నిసార్లు మినిస్ట్రీ కూడా దేవుని స్థానం తీసుకోకూడదు. పాస్టర్గా నా మినిస్ట్రీ కనుక నా ప్రేయర్ లైఫ్ నుంచి నన్ను దూరం చేస్తుందంటే అది మినిస్ట్రీ కాదండి, అది సాతాను పెట్టిన ముళ్ళు. If I am not able to spend time in the presence of the Lord, then this is not ministry. అంటే మినిస్ట్రీ దేవుని స్థానం తీసేసుకుంది. చాలా మంది పాస్టర్లు కింద పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? దేవుని స్థానాన్ని ఈధర్ భార్య తీసేసుకుంటుంది, దేవుని స్థానాన్ని లేదా సంఘం తీసేసుకుంటుంది, దేవుని స్థానాన్ని సంఘాన్ని నిలబెట్టుకోవాలన్న ఒక బాధ్యత తీసేసుకుంటుంది. అంటే ఎలా అయిపోతుందంటే కొన్నిసార్లు బరువు బాధ్యతలు సంఘం ఎలా అయిపోతుందంటే దేవుని కంటే మించి అయిపోతాయి. అటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకులారా. ఏది కూడా దేవుని మించి కావద్దు. నేను చెప్తున్నాను చూడండి, నీ భార్య కూడా దేవుని మించి కాకూడదు. ఆమేన్. నువ్వు ప్రార్థనలో కూర్చునే సమయంలో ఫోన్లు తీసి బయటపడేయాలి. ఫస్ట్ దేవుడికి మించినది కాదు నీ ఫోన్, దేవుడికి మించినది కాదండి నీ ఐప్యాడ్, నీ టీవీ. మీకు అంత టెంప్టేషన్ వస్తుందంటే వచ్చి సంఘంలో పడేయండి, మళ్ళీ తీసుకపోండి, నేనేం పెట్టుకోను. నిన్ను నీ యొక్క ప్రార్థన జీవితం నుంచి ఏది దూరం చేస్తుంది? నిన్ను బైబిల్ చదవడం దగ్గర నుంచి ఏది దూరం చేస్తుంది? చూడండి, పాత గుమ్మంలో ఇవన్నీ నేర్పిస్తారంట. చూడండి, యూదులలో అంట పిల్లలకి ఏం నేర్పిస్తారు తెలుసా అండి? మొదటిగా మనం పిల్లలకి ఏం నేర్పిస్తాము? మమ్మీ, డాడీ, తాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత ABC. అదే పాస్టర్లు అనుకో, యెహోవా నా కాపరాను, జీసస్ అని బయట జీసస్ అను, ఇవి ఉంటాయి నార్మల్గా అయితే ఫ్యామిలీస్లలో. కానీ యూదులు ఏం నేర్పిస్తారో తెలుసా అంటే వాక్యం నేర్పిస్తారంట. ఎలా నేర్పిస్తారో కూడా చెప్తాను వినండి. హీబ్రూ లాంగ్వేజ్లో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఓకేనా? ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క బోర్డు ఉంటుంది, పలక ఉంటుంది, రాయితో చేసిన పలక ఉంటుంది. దాంట్లో అంట ఫరిసీ ఏం చేస్తాడంటే అబ్బాయిని తీసుకొస్తే కూర్చోబెట్టంట, దాంట్లో తేనె పోస్తాడంట, పిల్లోడికి చూపిస్తారంట ఇలా నాకాలి అని. ఇట్లా తీసి
అందుకే వాక్యంలో ఏమని ఉంటుందండి? దేవుని వాక్యము తేనె కంటే మధురము. అంటే వాళ్ళకి వాక్యం అలా నేర్పిస్తారు, హీబ్రూ లాంగ్వేజ్ అలా నేర్పిస్తారు. ఈ రోజు నువ్వు నీ యొక్క ఆత్మకు నీ వాక్యం ఎలా నేర్పిస్తున్నావు? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. యాజ్ అవుతున్నా, లేకపోతే ప్రభువా నువ్వు నాకు జల్దీ ఇచ్చేసి ఇది ఒక సాక్ష్యం చెప్పేసినాక నాకు ఇంకొక ప్రార్థన అప్పుడు కూర్చొని నేను వాక్యం వింటా. లేదు, యేసు ప్రభు దగ్గర ఏది తొందర కాదు. ఒకవేళ మీరు తొందరపాటు మనుషులు అయితే ఆగిపోండి. ఫస్ట్ మొదటిగా మనల్ని ఆ టైం జోన్లోనే కొడతారు. మనం ఇట్లా ప్రార్థన చేయగానే మనకు వచ్చేయాలి. అంటే ఈ మధ్య మనకి ఎట్లా అయిపోయిందంటే అంటే హైదరాబాద్లో కానివ్వండి, మొత్తం ఇండియాలో కప్పు పెట్టి బట్టలు నొక్కగానే పాలు వచ్చేస్తున్నాయి, కాఫీ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. వాక్యంలో కూడా అదే చేస్తున్నాం మనం. పోయి కూర్చోగానే ఒక 5 నిమిషాలు కూర్చున్నామా, ఆ దేవా ఇక నాకు కావాల్సిన బ్లెస్సింగ్. నాకు అర్థం కాని విషయం అదొకటేనండి. ప్రార్థన అనగానే మనము చాలా డెఫినేషన్స్ ఇస్తాం కదండి, మనకు తెలిసిన డెఫినేషన్స్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఒక సైడ్ నుంచే కాదు, రెండో సైడ్ నుంచి వినాలి. అంటే నేను మాట్లాడడమే కాదు, ప్రార్థనలో యేసయ్య చెప్పింది కూడా వినాలి. ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ప్రార్థన ఏంటో తెలుసా అండి? నువ్వు ఒక విషయం గురించి ప్రార్థనలో కూర్చున్నప్పుడు అది వచ్చేంత వరకు తిరిగి లేసి వెళ్ళొద్దు. నేను మొన్న చెప్పడం మర్చిపోయినా. సినిమా హాల్కి ఎప్పుడైనా పోయారా అండి? మీరు పోయి ఉంటారు. మధ్యలోకి బయటికి వస్తారా? ఇంటర్వెల్. కానీ మధ్యలోకి బయటికి వస్తారా? నచ్చిన సినిమా అయితే మళ్ళీ వెళ్తాం కదండి, మళ్ళీ వెళ్తాం. ప్రార్థన కూడా అంతే, ఆయన పంపిస్తేనే వెళ్ళాలి మనం. అర్థం కాలేదు కదా మీకు? వెళ్ళే వరకే మన బాధ్యత. బయటకి డోర్ తెరిచి ఎప్పుడు బయటికి రావాలో అది ఆయన చేతుల్లో. అందుకే మోషే అంట ఒక గంటకు పోయేసి వస్తాను పోయిందంట లోపలికి. నాకు ఇక్కడ కాదురా బాబు నువ్వు కొండెక్కాడంట. ప్రభు కొండెక్కడానికి ఒక రోజు అయిపోయింది. ఏం కాదురా పైకి రా అన్నాడు. కూర్చున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభులో టైం జోన్ ఉండదండి, ఆగిపోతాడు టైం. ఎందుకంటే ఆయన టైంలో పనిచేసిన వాడు కాదు, ఆయనలో నుంచి టైం వచ్చింది. టైం జోన్ ఆగిపోతుంది. కింద టైం అవుతుంటుంది, రూమ్ లో నువ్వు ప్రార్థన చేసుకుంటే బయట టైం అవుతుంది, కానీ నీ లోపల టైం కాదు. నీ టైం ఆగిపోతుంది. ప్రార్థన చేస్తూ ఉంటావు. అంటే ప్రార్థనలో నేను వదలాలి, కానీ ఆమేన్ అని చెప్పి రాకూడదు నువ్వు బయటికి. ఎంతమంది ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్తారు? మరి పాట మాత్రం పాడతాము. ఏం పాట పాడతాము? ప్రార్థన వినుడి పావనుడా అంటే ఆయన వినడని చెప్పిందా? వినుడి అంటాం, కానీ పోయి ప్రార్థన చేసిందే లేదు మనము. ఆయన విన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు బయటకు రావచ్చా? ఇస్ ఇట్ రెస్పెక్ట్ఫుల్ వెన్ సంబడి ఇప్పుడు అనుకుందాము, ఇప్పుడు ఎవరైనా వచ్చి నా దగ్గర ప్రార్థనకు వచ్చారు, నేను అంతా చెప్పేసి ఆమె నా వెళ్ళిపో అనేసి వెళ్ళిపోయాను అనుకో, పాస్టర్ గారు మరి మీరు ఏదో చెప్పాలనుకున్నారు, లేదా ఏం చెప్పి అయిపోయింది కాదు, నేను చెప్పేసినా కదా అయిపోయింది, అదే ఇక పో. ఆడ ఆయన ఏం చేస్తాడని నెక్స్ట్ టైం వస్తాడు సంఘానికి. ఈ సంఘం ఏందో, ఈ పాస్టర్ ఏందో, అసలు ఏం అర్థమవుతలేదు దీంతో అంటారు. అర్థమవుతుందా అండి? అంటే దేవుడు రాజ్యంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన అనగానే మనకి ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాం, ఇష్టం వచ్చినట్టు బయటికి వస్తున్నాం. వెళ్ళడం వరకే నీ బాధ్యత. వెళ్ళి బయటికి రావడము ఆయన పంపిస్తేనే మనం బయటికి రావాలి. ఇప్పుడు ఎవరు ప్రార్థనకు పోడు. ఆమె అంటే పాస్టర్ గారు మేము స్కూల్కి కూడా పోవాలా, పాస్టర్ గారు మాకు ఉద్యోగాలు ఉన్నాయి, అందుకే పొద్దున్న 3 గంటలు లేచి ప్రార్థన చేయమన్నది ఎందుకు? 3 నుంచి 7 గంటల వరకు నువ్వు చేసుకోవచ్చు. యేసుప్రభు చూపించానండి మనకు అలా ప్రార్థన చేయమని. చాలా మంది ఏమంటారంటే, నేను చిన్నగున్నప్పటి నుంచి నాకు హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద బైబుల్, ఎవరు నీకు ఏ క్యారెక్టర్ ఇష్టము అని అడుగుతాం. నేను ఆలోచించి మా మమ్మీ నన్ను ఎప్పుడు నీకు డానియల్ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అంటే నీకు స్కిల్స్ అన్న అవన్నీ ఉన్నాయి, నువ్వు డానియల్ లెక్క అంటే సరే డానియల్ ఇష్టము, డేవిడ్ ఇష్టం నాకు. కొంచెం పెద్దగా అయిన తర్వాత సమూయేలు ఇష్టమైంది. ఇంకా కొంచెం వాక్యం లోతుకు తెలిసినాక ఎలైజా ఇష్టమైంది. ఇంకా కొంచెం ముంగట రాగానే పౌలు, పేతురు. కానీ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్పించింది ఏందో తెలుసా అండి? యేసుప్రభు అనే ఒక క్యారెక్టర్ని మనం ఇష్టపడాలని ఎవరు నేర్పించారు?
అన్ని క్యారెక్టర్స్ ఎగ్జాంపుల్స్ తీస్తారు. యేసు ప్రభు దగ్గర రాగానే గాడ్ టర్న్ వాటర్ ఇంటూ వైన్, గాడ్ సెడ్ గెట్ అప్, లాజర్ బయటకు వచ్చేసి. ఇవే నేర్పించారు. కానీ యేసు ప్రభు పోలి మనం జీవించాలని సండే స్కూల్స్లో ఎక్కడ నేర్పించారు. సారీ టు సే, నేను వన్ ఆఫ్ ద బెస్ట్ చర్చెస్లలో బెస్ట్ సండే స్కూల్లో పెరిగాను, బెస్ట్ యూత్ మీటింగ్స్ చేశాను, బెస్ట్ ఇంకో అక్కడ నుంచి బయటికి వచ్చినాక ఇంకొక పెద్ద సంఘంలోకి వెళ్ళాను, బెస్ట్ వర్షిప్ టీంలో ఉన్నాను, బెస్ట్ పాస్టర్స్ కింద తరపిది పొందాను. ఎక్కడ కూడా నాకు వాళ్ళ లెక్క ఉండాలా, వీళ్ళ లెక్క ఉండాలా, ఆ పాస్టర్ పోలు ఉండాలా, ఈ పాస్టర్ పోలు ఉండాలా అనుకున్నా. కానీ ఎక్కడ కూడా నేను యేసు ప్రభు లెక్క ఉండాలని ఎక్కడ నా మనసులో తట్టలేదు. ఎప్పుడైతే తట్టిందో నేను సంఘం మొదలు పెట్టాను. ఎప్పుడైతే నీకు తట్టుతుందో గొప్ప విషయాలు బయటకు వస్తాయి. ఎప్పుడైతే నేను యేసు ప్రభు లెక్క ఉండాలని నీకు అనిపిస్తుందో అద్భుత కార్యాలు నీ జీవితంలో నీ ద్వారా జరగడం నువ్వు చూస్తావు. లేకపోతే అప్పటి వరకు వాళ్ళు వావ్, వీళ్ళు వావ్, ఆ సంఘం వావ్, ఈ సంఘం వావ్. నీవేది, నీ పరిస్థితి. యేసు ప్రభు చూడండి, స్టిఫెను ఆయన జీవితంలో వాక్యం చెప్పిందే లేదండి. చెప్పిందంటే ఒకటే ఒక వాక్యం మాట్లాడాడు ఆయన. ఎంత అద్భుతమైన వాక్యం అంటేనండి, పౌలు పేతురు చెప్పినా కూడా యెహోవా దేవుడు నుంచి తండ్రి అంట సింహాసనం పైన కూర్చున్న వాడు లేచి నిల్చున్నాడంట. ఎందుకో తెలుసా? నాకు నువ్వు కింద కాదు, నా దగ్గరకు వచ్చేస్తే. ఆ రోజు అనుకోని ఉంటే స్టిఫెన్ చనిపోయేటోడు కాదండి. యెహోవా దేవుడు తండ్రి అనుకోని ఉంటే స్టిఫెన్ చనిపోయేటోడు కాదు. కానీ ఆ వాక్యం విని దేవుని పట్ల ఆయనకున్న భయము, దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, దేవుని పట్ల ఆయనకున్న రెవల్యూషన్ ఎంత బాగుందంటే దేవుడు అన్నాడంట, అరే బాబు నువ్వు నాకు కావాలి, వచ్చేసి నువ్వు, ఐ కెనాట్ వెయిట్ ఫర్ పీపుల్ లైక్ యూ. పౌలు ఉన్నాడులే చూసుకుంటాడు, పేతురు ఉన్నాడులే చూసుకుంటాడు, ఇంకా సంఘంలో చాలా మంది లేపుతా, కానీ నువ్వు నాకు వచ్చేసి. ఆ రోజంట ఈయనతో పాటు ఇంకెంతో మంది ఎన్నుకోబడ్డారు అన్నం వేయడానికి, సర్వ్ చేయడానికి సంఘంలో. కానీ ఒక్కడు మాత్రము మాటియర్ అయిందంట, ఇంకొకడు కాదు. అట్లాని వేరే వాళ్ళు సేవ చేయలేదా? కాదు. కానీ ఎవరికి సేవ ఎంతుందో అంత మొత్తం సేవ చేసి వెళ్ళాలండి ఇక్కడ నుంచి. హల్లెలూయా. వాక్యం మొదటిగా నేర్చుకోవాలి. ఏ వాక్యం మాట్లాడుతున్నాం నేర్చుకోవాలి. మన ఫౌండేషన్ కరెక్ట్ లేకపోతే నువ్వు పెద్ద బిల్డింగ్ అంతా కూలిపోతుందండి. మనకు ఫౌండేషన్స్ అక్కడ లేదు. చూడండి, మనం ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? కరెక్ట్ వాక్యం నేర్చుకోవాలి. ఇప్పటికి ప్రత్యక్షత కావాలి మనకి. ఆ ఇప్పటికి ప్రత్యక్షత మనకు వచ్చింది అనుకోండి, ఎక్కడ వస్తుందంటే ఇవన్నీ దేవుడి రాజ్యంలో వస్తుంది, వాక్యంలో నుంచి వస్తుంది. అది ఎప్పుడు ఎక్కడ వస్తుంది? పాత గుమ్మం దగ్గర వస్తుందంట. హల్లెలూయా. మలాకి 2:7. మలాకి 2:7. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రం నిధులను నేర్చుకుంటూ వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను. ఓకే, ఫర్ ద ప్రీస్ట్ లిప్స్ షుడ్ కీప్ నాలెడ్జ్. అంటే ఈ రోజు మనకు ఆ జ్ఞానం ఎక్కడికి దొరుకుతుందో అంటే సంఘంలో తీసుకుంటే మీ పాస్టర్ దగ్గర నుంచి దొరుకుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం వచ్చి ఇక్కడ ఏదో టైం పాస్ చేయడానికి మనం వస్తలేమండి. మనం వచ్చి ఇక్కడ ఏదో విని వెళ్ళిపోవడానికి వస్తలేమండి. నీ యొక్క బ్లెస్సింగ్ ఎక్కడుందంటే నీ ప్రాఫిట్ మౌత్లో. చెప్పండి, నీ ప్రాఫిట్ మౌత్లో. నీ కాదు, నా ప్రాఫిట్ మౌత్లో. ప్రాఫిట్ అనగానే ఎక్కడో ప్రాఫిట్ వచ్చిందో అటు వెళ్ళిపోయి ఆయన నోట్లో కాదండి, నీ సంఘంలో ఉన్న పాస్టర్ నోట్లో ఉంది. నువ్వు ఏ సంఘంలో అయితే దేవుడు నిన్ను అక్కడ నాటాడో ఆ సంఘంలో ఉన్న పాస్టర్ నోట్లో నీ బ్లెస్సింగ్ ఉంది. అందుకే ఇక్కడ మలాకీలో అదే చెప్తున్నాడు చూడండి, ప్రీస్ట్ ఒక నోట్లో నాలెడ్జ్ ఉంటుందంట. కనిపించే పాస్టర్ని నువ్వు ఒప్పుకోలేకపోతే కనిపించని దేవుడిని నువ్వు ఒప్పుకోలేవండి. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన కింద ప్రధాన యాజకుడిని నేను. నా కింద అందరికి వస్తుంది అనాయింటింగ్. ఎప్పుడంటే తల నుంచే వస్తుంది, కాళ్ళ నుంచి వచ్చినట్టు ఇక్కడ ఉందా అండి? నూనె పోస్తే ఎక్కడి నుంచి వస్తుందంటే ఆరోన్ పైన తల నుంచి. లెఫ్ట్ ఇయర్ అన్నాడా రైట్ ఇయర్ అన్నాడా? రైట్ ఇయర్, కరెక్ట్. చెవు దగ్గర నుంచి
కాళ్ళ వరకు. అంటే మాస్టర్ గారు ఇప్పుడు నేను కాలంటున్నావా నువ్వు? నేను అంటలేదు. నీ పిలుపు ఏంటి? సంఘంలో నీది ఏం పిలుపు? 5-fold మినిస్ట్రీ ఉందండి. ఎఫీసీకి రాసిన పత్రికలో ఉంటుంది. 4:11-13 వచనాల్లో చూసుకున్నట్లయితే దాంట్లో ఉంటుంది 5-fold మినిస్ట్రీ దేవుడు ఇచ్చాడు. మన జీవితము ఈ 5-fold మినిస్ట్రీలోనే ఉందంట. హల్లెలూయా. కొంతమంది ప్రవక్తలు ఉంటారు, కొంతమంది సేవకులు ఉంటారు, కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది అపోస్టల్స్ ఉంటారు, కొంతమంది ఇవాంజలిస్ట్ ఉంటారు. ఈ 5 విషయాలు దేవుడు సంఘంలో పెట్టాడంట. హల్లెలూయా. ఇంకా మీదట సంఘంలో నుంచి బయట మనం సేవ చేయలేమండి, సంఘంలోనే సేవ చేయాలి. చూడండి, పౌలు కూడా ఎంత సేవ చేసినా రిపోర్టింగ్ ఎవరికి ఇచ్చాడంట? పీటర్ బయటికి పోయి సేవ చేసి వచ్చి ఎవరికి ఇచ్చాడంట? అక్కడున్న కౌన్సిల్కి, మెయిన్ కౌన్సిల్ 12 మంది శిష్యులకి. పేతురు అన్నాడా అండి నేను సంఘ పెద్ద, నన్ను ఎవడు అడగొద్దు అనేసి అన్నాడా? లేదు, పౌలు అడిగాడంట పోయి, ఏం చేస్తున్నావు పీటర్ అనేసి. 12 మంది శిష్యుల్లో కొంతమంది వస్తుంటే అప్పటి వరకు పేతురు ఏం చేశాడంట అండి? అన్యులతో కూర్చొని భోజనం చేశాడంట. వాళ్ళని చూడంగానే మెల్లగా పక్కకు వచ్చిందంట. వచ్చినప్పుడు పౌలు ఏం చేసిందంట? ఏం చేస్తున్నావు పేతురు అంటే, నేను సంఘ పెద్దను కదా, నన్ను కూడా అడగొద్దు అనలేదు. ఆయన కూడా అకౌంటబుల్ ఉండే. హల్లెలూయా. చాలా మంది ఏమైపోతుందంటేనండి, ఈ 21st సెంచరీలో సంఘంలో ఉండను. ఇవాంజలిస్ట్ అయినా సంఘం ఉండాలా, ప్రాఫిట్ అయినా సంఘం ఉండాలా, ఇంకా టీచర్ అయినా సంఘం ఉండాలా, పాస్టర్ అయినా సంఘం. అంటే ఎవరిది వాళ్ళు సంఘం పెట్టేసుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటో తెలుసా అండి, సంఘంలోకి ఇవన్నీ పోయి చేసుకుని వచ్చి సంఘంలో ఏ కాపర్ కింద ఉన్నామో ఆ కాపర్కి మనం రిపోర్టింగ్ ఇవ్వాలి, నీకు నచ్చినా నచ్చకపోయినా. ఎందుకు? ఇది దేవుడు పెట్టిన ఆర్డర్, ఆయనని ఉల్లంఘించలేము. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి, కానీ నేను సమయము అయిపోవచ్చింది. నెక్స్ట్ వారము మనము ఈ యొక్క పాత గుమ్మం గురించి మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు వారు నేర్చుకున్నారు కదండి, పాత గుమ్మంలో అద్భుతములు నేర్చుకున్నారా? మంచి ప్రిన్సిపల్స్ నేర్చుకున్నారా? కొత్తగా ఉన్నానా? నేను నేర్చుకున్నప్పుడు నాకు కూడా కొత్తగా ఉండే. ఎందుకంటే నా ఒక 30 సంవత్సరాల యొక్క టీచింగ్ మారిపోయింది ఒక్క ట్రినిటీ నుంచి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరమై ఉన్నామండి? ఆయన రాజ్యంలో ఆయన నోటి నుంచి వచ్చిన వాళ్ళం. హల్లెలూయా. కమ్యూనియన్ ఇచ్చేసి బాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే కమ్యూనియన్ తీసుకోండి, మిగతా వాళ్ళు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకోవాలని అంతా ఉంటే కనుక బాప్టిజం తీసుకోండి. నువ్వు దేవుడు రాజ్యంలో నాటబడ్డా, నువ్వు దేవుడు రాజ్యంలో ఆయనలా పోలి జీవించడానికి నువ్వు ముందరకు వచ్చావు. కాబట్టి దేవుని బలలో మనము పాలు పంచుకునేటప్పుడు ఆయన పిల్లలుగానే మనం పాలు పంచుకోవాలి. కానీ నేను పాపిని, నేను అది, నేను ఇది అని మనం పాలు పంచుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బలలో పాలు పంచుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉండండి. బల మీ దగ్గరకు వచ్చినప్పుడు బల తీసుకోండి. అప్పటి వరకు ప్రార్థనలో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన ఆజ్ఞ మనకి ఇచ్చాడండి, నేను తిరిగి వచ్చేంత వరకు ఈ యొక్క విషయంలో పాలు పంచుకోండి అని చెప్పాడు. ఈ రొట్టెను నా కొరకు, మీ కొరకు విరగొట్టబడ్డది, ఈ యొక్క రక్తము మీ కొరకు చిందింపబడ్డదని చెప్పాడండి. ఆయన రెండో రాకడ వచ్చేంత వరకు మనం ఆయనతో పాటు ఉండాలి. ఈ ఆజ్ఞను మనము తీసుకోవాలి. లహా సఖాందన బారాతి కే మరాష్టు ఓఫ్రహాతి కే బలస్తి రన్నె కే బలహతనకా ఏగ్రహాందన జాతి కే దరాతన బరష్టు వతనే కే బరలస్తి క్రాఫ్తి ఎలేకెస్ ఎహియతెస్ భాగరత్నకాస్ బ్రహిత్ నబారో లోకో మాటే కస్కి నకరబల
ఎబ్రహల్ హత్న హెల్ హెత్న కిబల్ హత్న కలవతున కోష్ ఎబ్జహాన్ నమరబత్న కలవకత్న. తండ్రి మేము ఈ వాక్యం విన్నాం నాయన. వాక్యం ప్రకారంగా తండ్రి మేము బలలో పాల్పంచుకుంటున్నది తండ్రి. నీ యొక్క రక్తము, నీ యొక్క మాంసము మా కొరకు విరగొట్టబడి చిందింపబడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఈ బలలో పాలు పంచుకున్న వాళ్ళను మాత్రమే నీ కుమారుగా నువ్వు అంగీకరిస్తావని నీ వాక్యంలో సెలవిచ్చావు నాయన. అవును తండ్రి, మేము బలలో పాలు పంచుకుంటున్నప్పుడు నాయన మాకున్న అనేక విషయాల నుంచి మాకు విడుదలను కలిగిస్తున్నందుకే స్తోత్రాలు. అవును తండ్రి, మాకు అనారోగ్యం నుంచి బయటకు తీసుకొచ్చినందుకే స్తోత్రాలు. ఇక్కడ ఎంత ఖాళీ చైర్లు ఉన్నాయో తండ్రి, ఆ ఖాళీ కుర్చీలన్నింటినీ నింపేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్యులు ఎంతమంది అయితే బయట ఉన్నారు, కార్ఖానా ప్రాంతంలో కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, లోత్కుంట కానివ్వండి, అల్వాల్ కానివ్వండి, ఈస్రాయల్ కానివ్వండి, దమ్మాయిగూడ కానివ్వండి, కాప్రా కానివ్వండి, ఈ మొత్తం ఏరియాలలో నుంచి తండ్రి ఈ సంఘానికి ఇంకా తరలి రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అనేకులు రావాలి నాయన. యేసు ప్రభు అంటే ఎవరో పడదో అట్లాంటి వాళ్ళు రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం యేసు నామంలో తండ్రి. ఇవన్నీ నీ యొక్క బలలో పాల్గొంచుకున్నప్పుడు ఏవైతే అడుగుతావో ఖచ్చితంగా నెరవేరుస్తామని మీరు సెలవిచ్చారు నాయన. అందుకే ఇవన్నీ బలలో అడుగుతున్నాం తండ్రి. మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం పాల్గొంచుకుందాం.